హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వినిపించబోయే కథ అమూల్య. ఇది వ్రాసిన వారు శ్రావణి గారు. ఇక కథ విషయానికి వస్తే, అమూల్య చిన్నప్పటి నుండి బావను పెళ్లి చేసుకోవాలని కలలు కనేది. కానీ తన ఫ్రెండ్నే బావ ఇష్టపడుతున్నాడు అని తెలిసి ఆత్మహత్యకి ప్రయత్నించింది. అమూల్యని ప్రాణంగా ప్రేమించి తానే జీవితం అనుకునే వ్యక్తి ఒకరున్నారు. మరి అతని ప్రేమను అమూల్య అంగీకరిస్తుందా లేదా? మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దామా? విశాఖపట్నం ఒక అందమైన పొదరిల్లు. ఇంటిని పూలతో అలంకరించడం వల్ల చాలా అందంగా ఉంది. చుట్టూ పరిసరాలు అన్నీ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. అంతలో ఇంటి ముందు ఆగింది ఒక కారు. అందులో నుండి ఒక అబ్బాయి దిగాడు. చూడడానికి మంచి కలర్, చాలా బాగున్నాడు అనుకునేలా ఉన్నాడు. ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉండంగా బయటికి వచ్చింది ఒక అమ్మాయి ఆ ఇంటి నుండి. ఏంటి బావా, ఎప్పుడూ లేంది ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా, అత్తయ్య వాళ్ళు ఇప్పటికే ముహూర్తంకి లేట్ అయిపోతుంది అని అంటున్నారు అని అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది. ఒక్క క్షణం ఆ అబ్బాయికి ఎందుకో మనసులో గిల్టీ ఫీలింగ్ కలిగి మళ్ళీ మామూలయ్యింది. ఆ అమ్మాయి మాటలకి సమాధానం ఇవ్వకుండా వెనక కార్ డోర్ ఓపెన్ చేసి చెయ్యి అందించాడు. అందులో నుండి ఒక అమ్మాయి దిగింది అతని చెయ్యి పట్టుకొని. ఆ దృశ్యాన్ని చూసిన మొదటి అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాంటి వాటిని కనిపించనీయకుండా చేసుకొని, బావా తను అని అడిగింది. నేను ప్రేమించిన అమ్మాయి, నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి, పెళ్లి చేసుకుంటే పెళ్ళాం కాబోయే అమ్మాయి అని చెప్పాడు. ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది మొదటి అమ్మాయికి. కాళ్ళల్లో సత్తువు లేనట్టు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. తన పంచప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టుగా అనిపించింది. మెల్లగా మాటలు కూడదీసుకుంటూ, మరి నన్ను ప్రేమించానని చెప్పావు అని అడిగింది బొంగురు గొంతుతో. అది అప్పుడు అమ్మ వాళ్ళు పెళ్ళి అని గొడవ చేస్తుంటే ఇక తప్పక నీ పేరు చెప్పాను, ఇష్టపడుతున్నా అని. నువ్వింకా చదువుకుంటున్నావుగా అప్పుడు, అందుకే అని అన్నాడు తలదించుకొని. ఎలాగో మాటలు కూడా తీసుకొని బాధనంతా లోపలే దాచుకొని, సరే బావా, ఇక్కడ ఎండగా ఉంది, లోపలికొచ్చి అమ్మాయిని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయి అనంది లోపలికి నడుస్తూ. వెనకే అనుసరించారు అతను ఆమె. ఇంటి లోపల మొత్తం పూలతో అలంకారం ఉంది. నిశ్చితార్థమని చాలా బాగా అలంకరించారు. కానీ బంధువులు ఎవ్వరూ లేరు. కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. లోపలికి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వస్తున్న అబ్బాయిని అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యంగా లేచి నుంచున్నారు. వాళ్ళ ముందు ముఖాన బలవంతంగా నవ్వు తగిలించుకొని వస్తున్న అమ్మాయిని చూడగానే పెద్దవాళ్ళ అందరి మనసులు బాధతో మూగపోయాయి. ఇంతలో వేదాంత్ అని బిగ్గరగా వినిపించింది ఒకరి కంఠం. అది నాన్న. ఈ అమ్మాయి పేరు సుష్మా. నేను ఈ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకున్నాం, అందుకే అని అంటూ ఆగిపోయాడు వేద్. మరి అమ్ము సంగతేంటి అని గట్టిగా అన్నారు వేద్ నాన్నగారైన శ్రీధర్ గారు. నేను తనని ప్రేమించలేదు నాన్న అని అన్నాడు తలదించుకొని. మరి ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు అతనిని ఆపుతూ అప్పటిదాకా మూగబోయిన గొంతును మాట్లాడటానికి విప్పింది అమ్ము. మామా అని బాధగా పిలిచింది అమ్ము. అది కాదురా అమ్ము అని అమూల్య నాన్నగారు నిరంజన్ గారు అన్నారు. ప్లీజ్ నాన్న అని అంది దీనంగా. సైలెంట్ అయ్యారు శ్రీధర్ నిరంజన్ గారు. ముందు మీరు ఇక్కడ కూర్చొని అని శ్రీధర్ గారిని నిరంజన్ గారిని పిలుచుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి పక్కకు తిరిగి, లక్కీ వీళ్ళకి కూల్గా వాటర్ తీసుకురా అనంది వాళ్ళమ్మ లక్ష్మితో. ఆవిడకి కూడా అప్పటికి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. ఆవిడ కదలకుండా అలానే నిలబడి ఉంటే, వెళ్ళి తీసుకురా లక్కీ అనంది మళ్ళీ. ఆవిడ వెళ్తూ ఉండంగా, ఆగు లక్ష్మి, నేను వస్తాను అని అంటూ వెనకే కదిలారు వేద్ అమ్మ భాగ్యగారు. వాళ్ళు అలా వెళ్ళాక ఒకసారి వేద్ వాళ్ళ వైపు చూసి, ఇటు నిరంజన్ వాళ్ళ ముందు మోకాళ్ళపై కూర్చుని వాళ్ళు బాధగా కళ్ళల్లోకి చూస్తుంటే వాళ్ళ చూపులు తిప్పుకోవాలని ఎటో చూసింది. చెప్పరా, ఏం చెప్పాలి అన్నారు శ్రీధర్ గారు అమ్ముని చూస్తూ. అది మామా అని ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటూ వదిలి, బావకి సుష్మకి ఇప్పుడే ఈ ముహూర్తానికే ఎంగేజ్మెంట్ చెయ్యండి
అనంది బాధ నిండిన స్వరంతో. నువ్వేమంటున్నావో అర్థం అవుతుందా అమ్మో అని అన్నారు శ్రీధర్ గారు. తెలుసు మామా, బావ ఆ అమ్మాయిని ప్రేమించాడు. అలాంటిది నాతో ఎంత సంతోషంగా ఉంటాడు చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండను, బావ హ్యాపీగా ఉండడు. వద్దు మామ, వాళ్ళని కలిపేయండి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని కనపడకుండా దాచేస్తూ. నిజంగా నువ్వే అంటున్నావా ఈ మాట అని అడిగారు భాగ్యగారు వస్తూ. ఎస్ అత్త, నేనే అన్నాను అనంది లేచి నిలబడుతూ. అదంతా కాదు, నేను ఒప్పుకోను. నా ఇంటి కోడలు నా కొడుకు పక్క భార్యగా అమూల్యనే ఉండాలి అని కరాఖండిగా అన్నారు శ్రీధర్ గారు. అయితే నా మాట కూడా వినండి అని ఒకసారి నిరంజన్ లక్ష్మి వైపు చూసి, బావకి సుష్మకి పెళ్లి జరిపించలేదంటే నేను చస్తాను అని అంది ఆవేశంగా. అందరూ ఒక్క క్షణం నిశ్చేష్లయ్యారు. ఏంటి నమ్మరా అనంటూ టక్కున తన గదిలోకి పరుగు తీసింది అమ్ము. అందరూ కంగారుగా తన వెనక్కి వెళ్ళారు. లోపలికి వెళ్ళి తను డోర్ వేసుకుంది. అందరూ డోర్ని ఎంత కొట్టినా తెరవలేదు. వేద్, నిరంజన్ గారు ఇద్దరు కలిసి విండో సైడ్ వెళ్ళారు. అక్కడ ఫ్రూట్స్లో ఉన్న కత్తిని తీసుకొని వాళ్ళని చూసింది అమ్ము. అమ్ము, ఏం చేస్తున్నావురా అని అడిగారు. అది కాదు నాన్న, అందరినీ ఇక్కడికి తీసుకురండి అని అంది. వేద్ వెళ్ళి అందరినీ తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అమ్ముని చూసి అందరూ కంగారు పడుతుంటే, చూడండి, ఇక్కడే బావకి సుష్మకి పెళ్లి జరగాలి, లేదంటే నేను చచ్చిపోతా అనంది కత్తిని మెడ దగ్గర పెట్టుకుంటూ. ఏమంటున్నావమ్మో, నా పెళ్లి కోసం నువ్వు చావడం ఏంట్రా అని అడిగాడు వేద్. నువ్వేం మాట్లాడకు బావా అని అంటూ వెళ్ళి తన కబోర్డ్లో వేద్తో కట్టించుకోవాలన్న ఆశగా కొన్న తాళిని తీసుకొని వచ్చింది. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సుష్మా మెడలో తాళి కట్టాలి, లేకపోతే నేను నిజంగా చచ్చిపోతాను. నేను ఒకసారి ఏదైనా చెప్తే చేస్తాను, అది నీకు తెలుసు కదా అంది ఆవేశంగా. వేద్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుష్మ అప్పటికే ఏడుస్తుంది. అమ్మో వద్దురా అని అంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళు. బావా నువ్వు కట్టు అనంది ఇంకా ఆవేశంగా. వేద్ ఇంకేం చేయలేక సుష్మా మెడలో 3 ముళ్ళు వేశాడు. అది చూసిన అమ్ము ఒక్కసారిగా చిన్నగా నవ్వి గట్టిగా కళ్ళు మూసుకొని తన చేతి మణికట్టుపై కోసేసుకుంది. అది చూసిన అందరూ ఇంకా షాక్ అయిపోయారు. వేద్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి తలుపుని విరక్కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ 10 నిమిషాలకు అది ఓపెన్ అయి లోపలికి వెళ్ళాడు. అప్పటికి కళ్ళు తిరిగి పడిపోయింది అమ్ము. తనను లేపి ఎత్తుకొని వెంటనే కారు దగ్గరికి వెళ్ళాడు. వెనకే సుష్మా కూడా ఉంది. ఆ వెనకే కంగారుగా వెళ్ళారు అమ్ము పేరెంట్స్ అండ్ వేద పేరెంట్స్. అమ్ము కళ్ళు తెరవే, నువ్వు ఇలా ఉంటే చూడటానికి నాకు ఏడుపు వస్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ని నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను ఎలా ఉండనే? నువ్విచ్చిందే ఈ జీవితం, ఈ హ్యాపీనెస్ అంతా. ఇది నీ ప్రాణమే తీస్తుందని తెలిసి ఉంటే నేను అస్సలు కోరుకునేదాన్నే కాదు అనంది సుష్మా ఏడుస్తూ. పక్కన వేదాంతికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. స్పీడ్గా వెళ్తున్నాడు. వెనకే ఇంకో కారులో వీళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు. అందరికీ చాలా గాబరాగా ఉంది. ఒక్క 15 నిమిషాలకి హాస్పిటల్ ముందు కారు ఆగింది. వెంటనే అమ్మునెత్తుకొని హాస్పిటల్ లోపలికి పరుగందుకున్నాడు. వెనకే సుష్మా కూడా ఏడుస్తూ వెళ్ళింది. లోపల డాక్టర్కి చెప్పేలోపు వాళ్లే వచ్చి అమ్ముని ఐసీయూకి తీసుకెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి బ్లడ్ ఎక్కించారు. అప్పుడే అక్కడే ఒక నర్సుని పెట్టి చూసుకోమని చెప్పి బయటకు వచ్చాడు డాక్టర్. డాక్టర్, అమ్ముకి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు వేద్. షీఈస్ ఆల్ రైట్, బ్లడ్ కాస్త ఎక్కువ పోయింది, అందుకే బ్లడ్ ఎక్కించాం. షీ విల్ బీ ఓకే 2 days అని వేద్ భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. అక్కడే దిగులుగా కూర్చున్నారు వేద అండ్ సుష్మా. తన క్యాబిన్కి వచ్చిన డాక్టర్ ఫోన్ తీసి ఒక నెంబర్కి కాల్ చేసి అమ్ము సూసైడ్ మ్యాటర్ చెప్పాడు. అవతల వ్యక్తి ఏం చెప్పాడో కానీ ఇప్పుడు వద్దు, తన పేరెంట్స్ అందరూ ఉన్నారు, 10కి అలా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు డాక్టర్ రాహుల్. ఐసీయూ దగ్గర కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చారు పెద్దవాళ్ళు. ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది. డోర్ బయటే నిలబడి అమ్ముని చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు లక్ష్మి, భాగ్యగారులు. నిస్సహాయంగా కూర్చుండిపోయారు నిరంజన్ అండ్ శ్రీధర్ గారు. ఏడుస్తూ ఉన్న సుష్మని దగ్గరకు తీసుకొని ఇంకో మూలలో కూర్చున్నాడు వేద్. అలా నైట్ అయింది. బలవంతంగా ఇంటికి పంపారు వేద్ పెద్దవాళ్ళని. వాళ్ళు అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటామని మాటిచ్చాక ఎంతైనా వేద్ అండ్ అమూల్య చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం వల్ల ఒక నమ్మకంతో వెళ్ళారు. టైం రాత్రి 10 గంటలు. సుష్మకి కళ్ళు తిరుగుతున్నాయి అని తనను తీసుకొని హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళాడు వేద్.
వాళ్ళు అలా వెళ్ళగానే హాస్పిటల్ బయట ఒక బెంచ్ కార్ ఆగింది. అందులో నుండి ఒక 6 అడుగుల అబ్బాయి బ్లాక్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకొని, పైన బ్లేజర్ వేసుకొని, గాగుల్స్ పెట్టుకొని, తెల్లని శరీరం, మంచి బాడీ, డైలీ జిమ్ చేస్తాడన్నట్టు గుర్తుగా కండలు, కార్ని పార్క్ చేయమని ఇచ్చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. స్పీడ్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, అమ్ము, అమూల్య అనే ఆమెను ఏ రూమ్లో ఉంచారు అని కంగారుగా అడిగారు. సార్, 5th ఫ్లోర్లో ఐసీయూలో ఉన్నారు అని చెప్పింది. చెప్పడమే ఆలస్యం అన్నట్టు పరుగందుకున్నాడు ఆ అబ్బాయి. లిఫ్ట్ కోసం ఆగలేక స్టెప్స్ మీద 5 అంతస్తులు వెళ్ళాడు. 5వ అంతస్తులో ఒక రూమ్ బయట తన ఫ్రెండ్ రాహుల్ ఉండడం చూసిన అతను ఇంకా కంగారుగా అక్కడికి పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళేసరికి రాహుల్ కాల్ మాట్లాడుతూ ఉండడంతో పక్కకి చూశాడు. రూమ్లో పడుకొని ఒక పక్కన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని స్పృహలో లేకుండా ఉన్న అమ్ము కనపడగానే అతని ప్రాణం తనలో నుండి లాగేసినట్లుగా అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. తలపై చేతులు పెట్టుకుని దీనంగా అమ్ము ఉన్న రూమ్లో చూస్తుండిపోయాడు. అతను కూర్చున్న సౌండ్కి వెనక్కి తిరిగిన రాహుల్కి అక్కడ కనిపించేసరికి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళాడు. రే, ఏంట్రా ఇది అన్నాడు బాధగా రాహుల్ భుజం మీద చెయ్యి వేస్తూ. నేను ముందే చెప్పానురా, తనకి మీ బావ నిన్ను ప్రేమించట్లేదు అని అన్నాడు. అతను ఇంకా బాధగా కళ్ళల్లో వస్తున్న నీళ్లను చేతితో తుడుచుకుంటూ ఏడవడం వల్ల తెల్లగా ఉన్న మొహం ఎర్రగా కందిపోయింది. కళ్ళు కూడా ఎరుపు రంగును పూస్తున్నాయి. రేయ్, ఒక్కసారి తనను చూడటానికి వెళ్తాన్రా అని చాలా బాధగా దీనంగా అంటున్న అతన్ని చూస్తూ ఉంటే రాహుల్కి కన్నీళ్ళాగలేదు. వెళ్ళు అని తనని లోపలికి పంపాడు. అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తడబడుతూ అడుగులతో ఎక్కడ తన ప్రాణం నుండి దూరం అయిపోతుందో అన్న భయాన్ని గుండెల్లోనే దాచేస్తూ వెళ్ళాడు. చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము చేతుల్ని పట్టుకున్నాడు. అలానే చూస్తూ నిల్చున్నాడు. అతని కళ్ళు అమ్ము చేతిపై పడ్డాయి కన్నీళ్లు. ఆ కన్నీళ్లు వెచ్చదనానికి ఏమో అమ్ములో చిన్న ఒక కదలిక వచ్చింది. అది చూసిన అతని పెదవులపై 6 నెలల తర్వాత చిరునవ్వు పూసింది. బయట నుండి ఇదంతా చూస్తున్న రాహుల్, ఎలారా ఇంత ప్రేమనివ్వగలుగుతున్నావు అని అనుకోలేకపోయాడు. చిన్నగా తన మొహాన్ని అమ్ము మొహానికి దగ్గరగా తెచ్చి రెండోసారి అమ్ముకి తెలియకుండా తన నుదిటిన అతని పెదవులతో స్పృశించాడు. ఇలాంటి పని చేస్తావని తెలిసి ఉంటే నీకు దూరంగా వెళ్ళేవాణ్ణి కాదు కదరా అమ్ము అని ప్రేమగా ఆమె చెవుల దగ్గర చెప్పాడు. ఇంతలో రాహుల్ లోపలికొచ్చి, రేయ్, వేద్ వస్తున్నాడ్రా అని అనేసరికి మరోసారి అమ్ము వంక ప్రేమగా చూసి కన్నీళ్లతో వెనుతిరిగాడు అతను. బయటకు వచ్చి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కన్నీళ్లు ఎవరికీ కనిపించకుండా గోగల్స్ పెట్టుకొని బయటికి నడిచాడు. ఇంతలో ఎవరో కొంతమంది అతన్ని గుర్తుపట్టి సార్ సార్ అనంటూ వచ్చేసరికి సారీ అని చెప్పేసి తన కారు ఎక్కాడు. పక్కనే ఉన్న ఇంకొకరు ఎవరాయనా అని అడిగేసరికి ఏజీ సొల్యూషన్స్కి చైర్మన్, వాళ్ళ ఫాదర్కి ఉన్న కంపెనీస్ అన్నింటికీ వదిలేసి కొత్తగా ఓ కంపెనీ పెట్టి దానిని కేవలం 1 ఇయర్లో నెంబర్ 1 పొజిషన్కి తెచ్చాడు. ఒక ఆర్గనైజ్ని అడాప్ట్ చేసుకొని పిల్లలందరినీ చదివిస్తున్నాడు అని చెప్పారు ఇంకొకరు. గ్రేట్ అనుకుని ఉండిపోయారు అందరూ. అక్కడ కారులో వెళ్తున్న అతను తన పేరెంట్స్కి కాల్ చేసి, ఇంటికి వస్తున్నామా, నిన్ను డాడీని చూడాలని ఉంది, నీ ఒళ్ళో పడుకొని ఎడవాలని ఉంది అని బాధగా చెప్పి ఇంటివైపు పయనమయ్యాడు. ఇంటికి వెళ్ళిన నిరంజన్ బెంగళూరులో ఉన్న తన కొడుక్కి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన కొడుకుని బాధగా ఆదిత్య అని పిలిచారు. తండ్రి పిలుపులో బాధ గమనించిన ఆది కంగారుగా ఏమైంది నానా, అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు. లేదురా, ఎవ్వరూ బాలేరు, మన అమ్ము సూసైడ్ చేసుకుందిరా అని జరిగిందంతా చెప్పారు. అంతా విన్న ఆది నేనిప్పుడే స్టార్ట్ అయ్యి మార్నింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకున్నాడు. కారులో కూర్చొని ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేశాడు. అటువైపు రింగ్ అవుతున్న సౌండ్ వినపడింది. కాల్ లిఫ్ట్ చేయగానే, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు, అమ్ము సూసైడ్ చేసుకుంది, నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు రాహుల్ని. ఫస్ట్ వాడికి చెప్పాను అన్నాడు రాహుల్. ఏంటి అని గట్టిగా అంటూ కార్ బ్రేక్ వేశాడు ఆది. కూల్రా, ఎవ్వరూ చూడలేదు వాణ్ణి, అందరూ వెళ్ళాకొచ్చాడు, అమ్ముని చూసి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు అమ్ము సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు. ఇప్పుడు బాగుంది,
కానీ లేచాక ఏమవుతుందో, తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సడన్గా తన 8 ఏళ్ల ప్రేమ ఇకపై తనది కాదని తెలిస్తే తట్టుకోలేదేమో అన్నాడు బాధగా. అయితే దానికి ఒకటే పరిష్కారం, నేను అక్కడికి వచ్చాక మాట్లాడదాం అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుతూ వైజాగ్ వైపు పరుగు పెట్టించాడు కార్ని. వేద వాళ్ళు అమ్మ ఉన్న రూమ్ బయటే కూర్చొని సుష్మను చూస్తూ పరిస్థితి ఇంత దాకా రావడానికి కారణం గురించి తలుచుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న సుష్మ వేద్ భుజంపై తలపెట్టి అమ్ము తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తూ తన లైఫ్ గురించి గతంలోకి వెళ్ళిపోయింది. రామకృష్ణ సీతాలక్ష్మిలకు ఒక కూతురు, ఒక కొడుకు. వాళ్లే భాగ్య, నిరంజన్. ఇద్దరు అక్కా తమ్ముళ్ళు. నిరంజన్ లక్ష్మిలకు ఒక కొడుకు ఆదిత్య, కూతురు అమూల్య. శ్రీధర్ భాగ్యలకు ఒక కొడుకు వేదాంత్. నిరంజన్ గారు రెవెన్యూలో వర్క్ చేస్తారు. శ్రీధర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్. చిన్నప్పటి నుండి అమ్ముది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. తనకి ఏమైనా నో ప్రాబ్లం కానీ, తను ఇష్టపడే వాళ్ళకి, తను అనుకున్న వాళ్ళకి ఏమైనా తట్టుకోలేదు. చాలా సున్నితం. దానికోసం ఏమైనా చేస్తుంది. వేద్ కూడా చాలా మంచివాడు, కానీ తన కోసం ఆలోచించాకే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆదిత్య చిన్నప్పటి నుండి ఎక్కువగా హాస్టల్లోనే ఉండేవాడు. కారణం, ఇంట్లో కుదురుగా ఉంటూ చదివేవాడు కాదు. కానీ వేద్ అండ్ ఆది మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. ఇప్పుడు వేద్కి 15 ఏళ్ళు, అమ్మోకి 10 ఏళ్ళు. అందరూ కలిసి గుడికి వెళ్ళారు. అక్కడ గుడిమెట్ల దగ్గర ఒక 10 ఏళ్ల పాప భిక్షం అడుగుతూ కనిపించింది. తను చూడగానే అమ్మకి పాపం అనిపించి వాళ్ళ నాన్నతో తనని ఇంటికి తీసుకెళ్దామని అడిగింది. ఆయన కూతురు మాట కాదనలేక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. తనని అడాప్ట్ చేసుకున్నారు. తమ దగ్గరే పెట్టుకొని చదివించారు. అమ్ముతో సమానంగా పెంచారు. సుష్మ కూడా అమ్ముని తన సొంత అక్కలానే చూసుకునేది. వేద్ చదువు కోసం వేరే ఊర్లో ఉంటూ చదువుకునేవాడు. దాదాపు ఒక 5 ఏళ్ళు ఎక్కువగా వచ్చేవాడు కాదు. తను వచ్చినప్పుడు అమ్ము, సుష్మ ఉండేవారు కాదు. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళేవారు. అలా వేద్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కనిపించారు సుష్మ, అమ్ములు. తొలిచూపులోనే వేద్కి నచ్చేసింది సుష్మ. చాలా అందంగా కనిపించింది. అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ ఎందుకో వేద్ మనసు సుష్మనే కోరుకుంది. ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. వేద్ అక్కడే ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు. అమ్ము కూడా వేద్ని తన నడవడికని చూసి ఇష్టపడింది. సుష్మ కూడా ఇష్టపడినా ఎప్పుడూ బయటికి చెప్పలేదు. ఆదిత్య కూడా హాలిడేస్కి మాత్రమే వచ్చేవాడు. మెడిసిన్ కోసం బెంగళూరులోనే ఉండేవాడు హాస్టల్లో. కానీ చెల్లెలంటే చాలా ఇష్టం. ముగ్గురు ఎవరి ప్రేమను వాళ్ళల్లో దాచుకున్నారు. సుష్మకు జాబ్ వచ్చి వేరే ఊరికి వెళ్ళింది. అమ్ముకి జాబ్ వచ్చిన పేరెంట్స్ని వదిలి వెళ్ళలేక వదులుకుంది. సుష్మ వెళ్ళాక అక్కడ ఉండలేని వేద్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చాలా తంటాలు పడి సుష్మ ఉన్న ప్లేస్కి వెళ్ళాడు. అక్కడే కొన్ని రోజులకు ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొని తెలుపుకున్నారు. అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది వేద్కి, నీకు అమ్ముకి 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అని. భాగ్య చెప్పిన మాటలకి కాళ్ళ కింద భూమి స్తంభించింది. సుష్మకు కూడా చెప్పి ఇంట్లో ఒప్పించాలి అని అనుకున్నారు. అసలు నువ్వెలా ఓకే అన్నావు అమ్ముతో అని అడిగిన సుష్మ క్వశ్చన్కి, ఒక్కసారి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, కానీ అప్పుడు నువ్వు ఇంకా చదువుకునేదానివి, అందుకే నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్పాను అని చెప్పాడు వేద్. ఎవరా అమ్మాయి అని అడిగారు భాగ్యగారు. నాకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే అమ్మా అని అన్నాడు. మన అమ్మునా అన్నారు ఆవిడ. అమ్మునే అన్నాడు వేద్ కూడా వేరే చెప్పలేక. ఓ అలాగే అని ఆమె నవ్వుతూ బయటకొచ్చి, వేద్ మన అమ్ముని ఇష్టపడుతున్నాడు, అందుకే అమ్ము చదివయ్యాక చేద్దామని చెప్పారు. అదంతా దూరం నుండి విన్న అమ్ము ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషించి బాగా చదువుకుంది. ఇదంతా గతంలో జరిగింది. ఇక మనం ప్రజెంట్లోకి వచ్చేద్దాం. ఇంటికి వెళ్ళిన అతను తన తల్లిని చూడగానే ఆమెను హత్తుకొని తనివి తీరా ఏడ్చాడు. ఎన్ని రోజుల దుఃఖం అది. అలా ఏడుస్తున్న కొడుకును చూసి ఆమె కూడా కన్నీట పర్యంతమయ్యింది. ఎన్నో రోజుల దుఃఖం అది. అలా ఏడుస్తున్న కొడుకుని చూసి ఆమె కూడా కన్నీరు పెట్టుకున్నారు. వీళ్ళని చూసిన ఆమె భర్త కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు అమ్మ ఒడిలోనే నిద్రపోయాడతను. ఆ రాత్రి అందరికీ కాళరాత్రి అయ్యింది.
మరుసటి రోజు భారంగా కళ్ళు తెరుస్తున్న అమ్ముకి కళ్ళ ముందు కనిపించింది అతని రూపం. బాధగా ప్రేమనంతా తన కళ్ళల్లోకి నింపుకొని తననే చూస్తున్నాడు. ఎప్పుడు అల్లరిగా నవ్వే కళ్ళల్లో ఈసారి బాధ, ఆవేశం, కన్నీళ్లు కనిపించాయి. తను చూస్తుంది నిజమా అబద్ధమా అని కళ్ళు నలుపుకుంది. చిత్రంగా ఈసారి అతను కనిపించలేదు. ఇదేంటి ఇలాంటి భ్రమ అని అనుకొని లేవడానికి ట్రై చేస్తుంటే స్లిప్ అయింది. వెంటనే వచ్చి పట్టుకున్నాయి 2 చేతులు. పట్టుకున్న వ్యక్తిని చూసి తలదించుకుంది. బాధ ప్లస్ కోపంతో తననే చూస్తున్న ఆదిని చూస్తుంటే తల ఎత్తలేకపోయింది. ఎందుకే ఇలా చేశావు అని అడిగాడు బాధగా. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్యా. సుష్మ మెడలో బావ తాళి కడుతుంటే నా మనసు ఆగలేకపోయింది. నాకు మళ్ళీ జీవితం ఏమీ కనిపించలేదు, అందుకే అలా చేశాను అంది తలొంచుకొని. మళ్ళీ అలాంటిది ఎందుకురా, వాళ్ళకు పెళ్లి జరగాలని అంత పట్టుపట్టావు అని అడిగాడు. నా ప్రేమ గెలవలేదని తన ప్రేమను ఓడించలేనుగా అన్నయ్యా. అదీగాక ఆ బాధ మరొకరికి ఇవ్వలేను, భరించడానికి చాలా కష్టంగా ఉంది అని అంది కన్నీళ్ళు వస్తుంటే. ఎందుకో ఆ క్షణం అమ్ము కళ్ళ ముందు అతని రూపమే వచ్చిపోయింది. ఏడవకురా, అంతా మన మంచికే అనుకో అని కన్నీళ్లు తుడిచాడు. సరే నిన్ను డిశ్చార్జ్ చేస్తారంట పద అని నెమ్మదిగా లేపాడు. అమ్ము కూడా అది సపోర్ట్ తీసుకొని లేచింది. మెల్లగా నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంటికెళ్ళారు వేద అండ్ సుష్మతో సహా. ఇంటికి వెళ్ళాక భాగ్యగారు హారతి ఇవ్వబోతుంటే సుష్మ అండ్ వేదల్ని పిలిచి వాళ్ళకిప్పించింది. ఆ తరువాత అందరినీ హాల్లో కూర్చోపెట్టి ప్లీజ్ మీరు వెళ్ళి పెళ్ళిని యాక్సెప్ట్ చేయండి అని ప్రాధాయపడింది. వాళ్ళు కూడా ఇంకా తప్పక ఒప్పుకున్నారు. అమ్ము నవ్వుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు చాలా భారంగా గడిచింది. అమ్ము కూడా ఎక్కువగా అందరితో కలవలేక ఒంటరిగా రూమ్లో ఉండేది. ఇంతకుముందున్న చలాకితనం లేదు. సరిగ్గా తినక నిద్రలేక చాలా తగ్గిపోయింది. తన పరిస్థితి గమనించిన ఆది అతనికి కాల్ చేసి అంతా చెప్పాడు. అతను కూడా ఓకే అన్నాడు హ్యాపీగా. అలా 2 రోజుల తర్వాత బీచ్కి వెళ్ళింది ఆదితో. అక్కడే ఇసుక తిన్నెల్లో కూర్చొని సముద్రపు అలల్ని చూస్తూ ఉన్న అమ్ము పక్కకొచ్చి కూర్చున్నాడు అతను. పక్కన ఎవరో కూర్చున్నారని పక్కకు తిరిగిన అతను కనిపించేసరికి అప్రయత్నంగా తన నోటి నుండి గౌతమ్ అన్న పేరు పలికింది. అమ్ము నోటి నుండి తన పేరు చాలా కొత్తగా వినిపించింది గౌతమ్కి. కళ్ళు మూసుకొని ఆ ఫీల్ అవుతూ ఉన్నాడు. సారీ గౌతమ్ అని అంది బాధగా. ఎందుకమ్మో అన్నాడు చాలా ప్రేమగా. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, చాలా అవమానం పడ్డావు అని అంది తలదించుకొని. నువ్వేం తప్పు చేయలేదమ్మో తలదించుకోవడానికి అని అన్నాడు. అవును నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ అని ఆగిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాను గుర్తుందా? నీ సంతోషం కోసం వెళ్తున్నా, అలాంటిది నువ్వు హ్యాపీగా లేవంటే ఎవరొడ్డొచ్చినా ఆగను, నువ్వు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తా నీ లైఫ్లోకి అన్నాను, అవునా? మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు తన కళ్ళల్లోకి చూస్తూ. చాలా హ్యాపీగా ఉన్నాను అంది తడబడుతూ. నీకు అబద్ధం ఆడటం రాదమ్మో అన్నాడు నవ్వుతూ. మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ప్రేమగా. ఆ మాటలకు ఉలిక్కిపడి చూసింది అమ్ము గౌతమ్ వైపు. నేను నిన్ను కలిసిన రోజు ఇదే అడిగాను. అసలు చెప్పాలంటే నీతో ముందుగా మాట్లాడిన మొదటి మాట ఇదే కదా అన్నాడు. అవును అన్నట్లు తలాడించింది. చెప్పమ్ము, చేసుకుంటావా అని మళ్ళీ అడిగాడు. నీకు ముందే చెప్పానుగా నేను మా బావని అని ఆగిపోయింది. కానీ నేను కూడా నీకు చెప్పాను నిన్ను మీ బావ ప్రేమించట్లేదని. ఆనా ఎందుకు ఇలా చేశావు అడిగాడు బాధగా. ప్లీజ్ గౌతమ్ ఇంకా వదిలేయ్ అని అంది విసురుగా. సైలెంట్ అయిపోయాడు గౌతమ్ కాసేపు. మరి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా అని అడిగాడు మళ్ళీ. మా నాన్న ఏం డెసిషన్ తీసుకుంటే అదే అనంది. మరి నేను అని అడిగాడు చిన్నపిల్లాడులా. నవ్వొచ్చింది అమ్ముకి ఆ మాటలకి, అతను అడిగిన విధానానికి. కొద్దిసేపు అమ్ము దగ్గరే ఉండి ఇంటికెళ్ళాడు గౌతమ్. ఇంటికి వెళ్ళాక అమ్ము ఏం తినకుండా నిద్రపోయింది. ఆది నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాడు. నాన్న అమ్ముకి పెళ్లి చేద్దాం నాన్న, ఇలానే ఉంటే ఏమవుతుందో అని భయంగా ఉంది అని అన్నాడు. ఆయన కూతురు అలా ఉండటం చూడలేక మంచి సంబంధం ఏదైనా దొరికితే చేద్దాం అని అన్నారు. అయితే నా చిన్నప్పటి నుండి ఇంటర్ వరకు నాతోనే చదువుకున్నాడు గౌతమ్ అని
చాలా అంటే చాలా మంచివాడు. నాకన్నా ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో కానీ వాడికి ఒక్కటి కూడా లేవు. గౌతమ్ వాడి పేరు అని చెప్పాడు. ఏం చేస్తుంటారు అని అడిగాడు. కంపెనీ ఉంది నాన్న, చాలా రిచ్ ఫ్యామిలీ, కానీ 1% కూడా పొగరు కానీ గర్వం కానీ ఏమీ లేవు. మీకు తెలిసే ఉంటుంది జీఎన్ కన్స్ట్రక్షన్స్ గురించి అని అన్నాడు. హా, ఆ అబ్బాయికి ఇష్టమైతే చూద్దాం అని అన్నారు. ఆది బయటకు వచ్చి చాలా హ్యాపీగా గౌతమ్కి కాల్ చేసి విషయం చెప్పాడు. గౌతమ్ అప్పటికే తన పేరెంట్స్కి అంతా చెప్పి ఉండటంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అయితే రేపు మా నాన్న వచ్చి మాట్లాడతారని చెప్పు అని కట్ చేశాడు. గౌతమ్ హ్యాపీనెస్ అంతా అతని వాయిస్లోనే తెలిసిపోతుంది ఆదికి. ఎగిరి గంతేసినంత పని చేశాడు గౌతమ్. చాలా రోజుల తర్వాత తన తల్లి చేతి గురుముద్దలు కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నాడు. మరుసటి రోజు గౌతమ్ నాన్న చంద్రశేఖర్ గారు నిరంజన్ గారిని కలిశారు. అంతా మాట్లాడుకున్నాక పెళ్లి చూపులకి ఒకరోజు ఫిక్స్ చేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు. ఇంట్లో అందరికీ విషయం చెప్తారు నిరంజన్ గారు. అమ్మకు కూడా చెప్తారు కానీ ఎవ్వరు అని చెప్పరు. ఒక 2 రోజుల తర్వాత ఇంట్లో హడావిడిగా ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా ఇంట్లో పనులు చకచగా చేస్తున్నారు. అమ్ముని లేపి ఒక చీరిచ్చి రెడీ అవ్వమంటారు భాగ్య గారు. అమ్ముకి అప్పుడు గుర్తొస్తుంది తన పెళ్లి చూపులని. ఒక్క క్షణం గౌతమ్ బాధగా ఉన్న ఫేస్ కనిపించి మాయమవుతుంది. తర్వాత తేరుకొని రెడీ అవ్వడానికి వెళ్తుంది. కింద గౌతమ్ అండ్ ఫ్యామిలీ వస్తారు. వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు పెద్దవాళ్ళు. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. గౌతమ్ ఆదితో మాట్లాడుతూ ఇల్లు మొత్తం చూస్తుంటాడు. సార్, కాస్త ఓపిక పట్టండి, అమ్మని తీసుకొస్తారు అని అంటాడు ఆది. చిన్నగా నవ్వి తల తిప్పుతాడు గౌతమ్. ఓహో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని తీర్కం తీశాడు ఆది. అరే ప్లీజ్ రా, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. ఆది నవ్వి ఊరికేలేరా అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అమ్మని తీసుకొస్తారు. రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన బార్డర్ శారీలో దానికి సూట్ అయ్యే నెక్లెస్ పెట్టుకొని బుట్ట కమ్మలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని బుట్ట బొమ్మలా వస్తుంది అమ్ము. వచ్చిన వాళ్ళు వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటుంది కానీ తలెత్తదు. అబ్బాయిని చూడదు. వాళ్ళు అడిగే వాటికి సమాధానం ఇచ్చి ఊరికే ఉంటుంది. కొద్దిసేపటికి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోవడానికి పంపిస్తారు. అమ్ము తన రూమ్కి వెళ్ళి వెనక్కి తిరిగి అప్పుడు చూస్తుంది గౌతమ్ని ఆశ్చర్యంగా. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అదే షాక్లోనే. నువ్వేగా నన్ను చేసుకోనన్నావు, అందుకే నేనే వేరే అమ్మాయిని చేసుకుందామని వచ్చాను అని అన్నాడు ఆట పట్టిస్తూ. ఓహో, కానీ నాకు ఇష్టం లేదు నిన్ను చేసుకోవడం అని అంటున్న అమ్మ ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు గౌతమ్. నువ్వు పడే బాధ మీ బావ పడకూడదని తనకిష్టమైన అమ్మాయితో పెళ్లి చేశావు. మరి నువ్వు దూరమైతే నేను బాధపడనా అని దీనంగా అడుగుతున్న గౌతమ్ని చూస్తూ ఏం మాట్లాడలేకపోయింది. నువ్వేం చేయాల్సిన పని లేదు, జస్ట్ నాతో ఉంటే చాలు, నిన్ను యువరాణిలా చూసుకుంటా అని చెప్పాను. కానీ నువ్వు మీ నాన్న దగ్గర ఎంత హ్యాపీగా ఉంటావో నా దగ్గర అంత హ్యాపీగా ఉండేలా, అంత ఫ్రీగా ఉండేలా చూసుకుంటా. నీ ప్రేమ నాకు జీవితాంతం దక్కకపోయినా బతకగలను, కానీ నువ్వు దూరమైతే తట్టుకోలేనమ్మో. ప్రాణం ఉన్న శవాన్ని అవుతాను. జతగా జీవితాంతం నీతో నడవడానికి నాకు అర్హత లేకపోవచ్చు, కానీ జీవితాంతం నిన్ను ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది. నీ కంట కన్నీరు రానికుండా చూసుకునేంత ప్రేమ నాలో ఉంది. నీ ముఖంపై నవ్వును తెప్పించడానికి బ్రతుకంతా ప్రయత్నించే ఓపిక నాలో ఉంది. నువ్వు నీ ప్రేమని నాకు అందించకపోయినా నీ చేతిని అందించి నాతో అడుగు కలుపు చాలు అనంటూ అలా కూర్చుండిపోయాడు కన్నీరుతో. అమ్ముకి కళ్ళల్లో నీళ్లు తిరిగే. నా ప్రేమలో గెలవలేకపోయాను, కనీసం తన ప్రేమనైనా గెలివినిద్దాం అనుకొని గౌతమ్ అనంది. తలెత్తడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు. కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఇది చెబుదామని ముందుకు అడుగు వేయబోయిన అమ్ముని ఆపేస్తూ డోర్ నాక్ అయింది. కంగారుగా కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఆది కనిపించాడు. కిందికి రమ్మంటున్నారు అన్నాడు మోకాళ్ళపై కూర్చున్న గౌతమ్ని చూస్తూ. వస్తున్నాం అని డోర్ వేసి కిందకి వెళ్దాం రా గౌతమ్ అని కిందకు వెళ్ళింది. వెనకే మెల్లగా వచ్చాడు. గౌతమ్ మొహం పీక్కపోయింది. అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళతో కూర్చొని సైలెంట్గా ఉన్నాడు. మాకు ఇష్టమే ఈ సంబంధం, మీకు కూడా ఇష్టమైతే ఇప్పుడే తాంబూలాలు తీసుకుందాం అని అన్నారు నిరంజన్ గారు. నాకు ఇష్టమే అని ఊహించని విధంగా సమాధానం వచ్చింది అమ్మో నుండి. అందరికన్నా ముందుగా షాక్ అయ్యాడు గౌతమ్. ముఖం మతాబులా వెలిగిపోయింది. నాకు ఇష్టమే మా అన్నాడు హ్యాపీగా.
అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు వెంటనే తాంబూలాలు మార్చుకున్నాయి. అందరూ పంతులు గారితో మాట్లాడి మరో 10 రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టించారు. పెళ్లి గురించి ఏం ఆలోచనలు పెట్టుకోకండి అన్నయ్య గారు, మేమంతా చూసుకుంటాం. అలాగే ఎల్లుండి షాపింగ్కి వెళ్దాం అని అన్నారు సుమగారు. అలాగేనమ్మా అన్నారు నిరంజన్ గారు. ఆ తర్వాత వీడ్కోలు తీసుకొని బయలుదేరడానికి లేచారు. సుమగారు వెళ్తూ వెళ్తూ అమ్మూ బుగ్గపై ముద్దిచ్చి, చాలా ముద్దుగా ఉన్నావమ్మా బుట్టబొమ్మలా అన్నారు. ఆ మాటకి అందరూ నవ్వారు. గౌతమ్ అయితే తెగ సిగ్గుపడిపోయాడు. 2 రోజుల తర్వాత షాపింగ్ మాల్ దగ్గర అందరూ కలుసుకొని షాపింగ్ చేస్తున్నారు. వేద్ అండ్ సుష్మా ఇద్దరు నవ్వుతూ ఒకచోట వాళ్ళ షాపింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్న అమ్ము కళ్ళలో నీళ్లు తిరిగి వెంటనే వెనక్కి తిరిగింది. ఎదురుగా గౌతమ్ కనిపించాడు. అమ్ము కళ్ళలో నీళ్లు చూసి కంగారుగా ఏమైందమ్ము అని అంటూ కన్నీళ్లు తుడవబోయాడు. కానీ ఆగిపోయి, ప్లీజ్ అమ్ము, నీ కళ్ళల్లో నీళ్లు చూడలేను ప్లీజ్ అన్నాడు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. అమ్ము తన కన్నీళ్లు తుడుచుకొని పక్కకు వెళ్ళింది. గౌతమ్ కూడా వెంటనే వెళుతూ, నన్ను ఒక భర్తలా చూడకపోయినా కనీసం ఒక ఫ్రెండ్లా అనుకో, నాతో మాట్లాడమ్ము అన్నాడు. నాకు శారీ సెలక్షన్ రాదు అంది చిన్నగా. ఏంటి అన్నాడు అయోమయంగా. నాకు శారీ సెలక్షన్ రాదు, అందుకే ఇక్కడ కూర్చున్నా అంది. గౌతమ్కి అమ్ము చెప్పిన ఆన్సర్కి నవ్వొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకొని నేను హెల్ప్ చేస్తానురా అన్నాడు. అమ్ము కూడా ఆలోచించి వెళ్ళింది. ఇద్దరు అన్నీ చూస్తూ బాగా నచ్చిన చీరలు సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే బంగారం కొనడానికి వెళ్ళారు. అలా ఒక వారంలో పెళ్ళికి కావాల్సిన పనులన్నీ ముగించుకొని అందరూ కాస్త ఫ్రీ అయ్యారు. గౌతమ్ తమకి ఎక్కువ పని లేకుండా చేస్తూ నిరంజన్ వాళ్ళకి చాలా నచ్చేశాడు. అలా పెళ్ళికి 3 రోజుల ముందు అందరూ పెళ్ళి జరిగే ప్లేస్కి వెళ్ళారు. అది ఒక రిసార్ట్. అక్కడే పెళ్ళి. అందరికీ రూమ్స్ ఇచ్చారు. అమ్ము తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో లక్ష్మి గారు వచ్చి ఒక కవర్ ఇచ్చి, సాయంత్రం సంగీత్ ఉంది, రెడీ అవ్వు అని వెళ్ళిపోయారు. అమ్ము ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ లెహంగా ఉంది. దాన్ని చూడగానే అమ్ము మొహంపై చిరునవ్వు చిందింది. తీసుకొని లేచి ఫ్రెష్ అప్ అయి రెడీ అయి కూర్చుంది. ఆ తరువాత 1 గంటకి భాగ్య వచ్చి పిలవడంతో కిందకెళ్ళింది. కింద ఓపెన్ ఏరియాలో చాలా బాగా పూలతో డెకరేట్ చేసింది. అందరూ బంధువులు ఉన్నారు. అందరినీ చూసి చిన్నగా నవ్వి ఒక చోట కూర్చుంది. కొద్దిసేపటికి వచ్చాడు గౌతమ్ అక్కడికి. లైట్ బేబీ పింక్ షర్ట్కి బ్లాక్ ప్యాంట్ అండ్ బ్లాక్ బ్లేజర్తో చాలా అందంగా ఉన్నాడు. వచ్చి తన ఫ్రెండ్స్ ఉన్న చోట నిల్చొని అమ్ము కోసం వెతుకుతూ ఉన్నాడు. ఒక చోట ఒంటరిగా కూర్చున్న అమ్ము కనిపించింది. అక్కడికి వెళ్ళి, ఎదురుగా ఒంటరిగా ఉన్నావు, ఆది ఎక్కడా అని అడిగాడు. తెలీదు అంది తలదించుకొని. ఉండి పిలుస్తా అని ఫోన్ తీసుకొని కాల్ చేసేలోగా స్టేజ్పై వినిపించింది ఆది వాయిస్. అందరి దృష్టి అటు మళ్ళింది. అందరూ సంగీత్ని ఇంత బోరింగ్గా ఎంజాయ్ చేస్తారా? నాకేం నచ్చలేదు. సో మనం మన పెళ్లి కొడుకుని ఒక పాట పాడమని కోరుకుందాం అన్నాడు నవ్వుతూ. గౌతమ్ సీరియస్గా చూసి ఇక తప్పక పైకి లేచాడు. అక్కడికి వెళ్ళి అమ్ము వైపు చూశాడు. అమ్ము చాలా అందంగా కనిపిస్తుండగా గుర్తొచ్చింది ఒక పాట. చిన్నగా నవ్వుతూ పాట స్టార్ట్ చేశాడు. ఇంతకన్నా మంచి పోలికే లేదు, నాకు తట్టలేదు గాని అమ్ము అని అంటూ ఆది వైపు చూశాడు. అది అర్థం చేసుకున్న ఆది వెళ్ళి అమ్ముని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. ఇష్టం లేకపోయినా అందరి కోసం నవ్వుతూ ఉంది అమ్ము. బుట్టబొమ్మ బుట్టబొమ్మ అని అంటూ తన చుట్టూ తిరుగుతూ పాడుతున్నాడు. అమ్ముకి ఒకసారి గౌతమ్ అలా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని అనుకుంది. వెంటనే నవ్వేసింది. అందరూ అమ్ము మొహంలో నవ్వు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్ము చేతిని చిన్నగా పెదాలు కానించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వెనక్కి అడుగేసింది అమ్ము ఆశ్చర్యంగా. వెంటనే లైట్స్ వెలిగాయి. అమ్ము చేతిని పట్టుకొని కిందకొచ్చాడు. అమ్ము కూడా గౌతమ్ చేతిని వదలలేకపోయింది. తర్వాత తన ఫ్రెండ్స్కి పరిచయం చేశాడు. అమ్ము మైండ్ కాసేపైనా డైవర్ట్ అవ్వాలని అందులో ఒకడు, మీరు చాలా లక్కీ సిస్, వీడు చాలా మారాడు మీ వల్ల అని అన్నాడు. కానీ అమ్ము అది విన్నా పట్టించుకోలేకపోయింది. గౌతమ్ అమ్ము ఎక్కడ వింటుందో అని వాడి కాలు తొక్కాడు. అమ్ము మాత్రం ఒక చోటు కూర్చొని ఏదో మాట్లాడుతూ నవ్వుతున్న వేద్ సుష్మాలనే చూస్తుంది.
అది గమనించి గౌతమ్ అమ్ముని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోపెట్టి జ్యూస్ ఇచ్చాడు. అమ్ము అది తీసుకొని తాగుతూ ఉంది. ఏమైందమ్మో అని లాలనగా అడిగాడు. నాకు చాలా ఏడుపు వస్తోంది గౌతమ్ అని అంది కళ్ళ నిండా నీళ్లతో. ఎందుకురా అని కంగారుగా అడుగుతూ చైర్ పక్కకేసుకున్నాడు. తెలీదు, ఏదో దిగులొస్తోంది, నేను రూమ్కి వెళ్ళిపోతా గౌతమ్ అంది. సరే వెళ్ళు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో అమ్ము, గతాన్ని తలుచుకుంటూ మనం కూడా అక్కడే నిలిచిపోకూడదు అన్నాడు. అలాగే అన్నట్టు తల ఊపి పైకి లేచింది. నిన్ను అక్కడ వదిలేసి వస్తాను అని తను కూడా లేచాడు. ఇద్దరు మౌనంగా నడుస్తూ ఉన్నారు. ఎలా పాడాను చెప్పనే లేదు అన్నాడు నవ్వుతూ. బాగా పాడావు, నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావా అని అడిగింది. హా, చాలా రోజుల కిందట అని అన్నాడు. అంతలో రూమ్ వచ్చేసరికి లోపలికి వెళ్ళింది అమ్ము. గౌతమ్ కూడా సంగీత్కి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. మరుసటి రోజు ఉదయం కొన్ని పూజలుంటే అవి చూసుకొని సాయంత్రం మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నారు. అమ్ము కూడా కొద్దిగా నవ్వుతూ ఉంది. ఆ నెక్స్ట్ డే పెళ్ళి. ఆ రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేశారు. ఆ తర్వాత రోజు పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్నాడు గౌతమ్. తన కళ్ళల్లో ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంది. కొద్దిసేపటికి అమ్ముని తీసుకొచ్చారు. తెరచాటున తొంగి చూడటానికి ప్రయత్నిస్తున్న గౌతమ్ని చూస్తే నవ్వొస్తుంది అందరికీ. అది గమనించి సైలెంట్గా కూర్చున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఎప్పటికీ నీ కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకుంటా అమ్మో అని మనసులోనే అనుకున్నాడు. అడ్డుతెర తీసాక చూశాడు అమ్ముని. గంధం కలర్ చీర విత్ మెరూన్ కలర్ బోర్డర్, చాలా అందంగా ఉంది. ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోపెట్టారు. నెక్స్ట్ ఒక్కొక్క తంచు చేయిస్తూ మాంగళ్యధారణ చేయించారు. తాళి తన మెడలో పడుతుంటే నీళ్లు తిరిగాయి అమ్ము కళ్ళల్లో. ఆ తడి గౌతమ్ కళ్ళ నుండి అమ్ము వీపుపై పడ్డాయి. మెల్లగా చివరగా అప్పగింతలు జరిగాయి. అమ్ము ఏడుస్తూ నిరంజన్ గారి వైపు చూసింది. ఆయన కూడా కంటతడితో ఉన్నారు. ఆయన్ని హత్తుకుని ఏడుస్తున్న అమ్ము భుజంపై చేయి పడింది. చూస్తే గౌతమ్. ఏంటమ్ము చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు? నువ్వేమైనా వేరే గ్రహానికి వెళ్తున్నావా? లేదు కదా, ఇదే ఊర్లోనే ఉంటావు. నీ ఎప్పుడు కావాలంటూ ఏ వేళలో చూడాలనుకుంటే ఆ వేళలోనే నిన్ను తీసుకెళ్తా. కానీ ఇలా ఏడ్చి మావయ్యని ఎందుకు బాధ పెడతావు చెప్పు అన్నాడు లాలనగా గెడ్డంపై చేయి వేసి చెప్తూ. నిరంజన్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అందరూ సంతోషంగా అమ్మోని అత్తగారింటికి సాగనంపారు. అత్తగారింట్లో గృహప్రవేశం చేయడానికి నిల్చుంది అమ్మ. తనకి వదిన వరుస అయ్యేవారు ఒకరు అడ్డొచ్చి పేర్లు చెప్పమంటున్నారు. అమ్మ తలదించుకొని నిలబడింది. గౌతమ్ అమ్మ పరిస్థితి అర్థం చేసుకొని, నేను నా భార్య అమూల్య వచ్చాము అన్నాడు. నేను మా ఆయన గౌతమ్ వచ్చాము అంది అమ్ము చిన్నగా. అమ్ముకి తోడుగా ఆది వచ్చాడు. ఆ తర్వాత హారతిచ్చి లోపలికి గృహప్రవేశం చేయించారు. ఇద్దరికి చేత పూజ చేయించి అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత అమ్ముని ఒక రూమ్లోకి వెళ్ళమన్నారు. అమ్మ ఇబ్బందిగా చూస్తూ వెళ్ళింది. గౌతమ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను అమ్ము దగ్గరే ఉంటానన్నాడు. అలాగే వెళ్ళు అన్నారు ఆవిడ. గౌతమ్ అమ్మ వెంట లోపలికి వెళ్ళాడు. అమ్ము అక్కడే బెడ్ మీద దిగులుగా కూర్చుంది. అది గమనించిన గౌతమ్ అమ్ము ముందు మోకాళ్ళపై కూర్చొని, ఏమైందమ్మో అని అడిగాడు. ఒక్కసారి కూడా బావ నాకు సారీ చెప్పలేదు గౌతమ్ అంది చిన్నగా. ఏమంటున్నావమ్మో అని అడిగాడు. నేను సారీ చెప్పడానికి కూడా సరిపోనా? నేనేం చేశానని నన్ను ఇలా బాధ పెట్టాడు? ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేయచ్చుగా అనంది ఏడుస్తూ అమ్ము. అమ్మో అని అంటూ ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు. అమ్ము మాట వినట్లేదు. ఒక్కసారిగా అమ్మో మొహాన్ని చేతిలోకి పట్టుకొని మొహం దగ్గరకు తెచ్చి, కామ్ డౌన్, కూల్ అవ్వు అన్నాడు. సైలెంట్ అయిందమ్ము. ఓ మదిని దూరం చేస్తే ఇంకొకటి ముడివేస్తాడు, ఎదలోనే ప్రేమకి వేరే మజిలీకి చేరుస్తాడు అన్నాడు. ఆ పదంలో చాలా అర్థం ఉంది అనిపించింది. నువ్వు రెస్ట్ తీసుకో అమ్ము అన్నాడు నవ్వుతూ. అమ్ము అలాగే అని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పడుకునేదాకా అక్కడే ఉండి బయటకు వచ్చాడు గౌతమ్. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి తను పడుకున్నాడు టైర్డ్ అవడంతో. సాయంత్రం మెలక వచ్చింది అమ్మకి. లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది. హాల్లో సుమగారు కొందరు బంధువులు ఉన్నారు. అమ్ము రావడం చూసి సుమగారు అమ్ము దగ్గరికి వెళ్ళారు. కాఫీ తాగుతావారా అని అడిగారు. వద్దత్తయ్యా అంది మొదటిసారి.
ఆవిడ ఆనందంగా ఉండు తల్లి అని వెళ్ళి కాఫీ తీసుకొచ్చారు. ఇబ్బందిగా చూస్తుంటే తీసుకో అమ్మా, నేను నీకు అమ్మలాంటి దాన్నే అన్నారు. అమ్ము నవ్వుతూ ఆవిడని హత్తుకొని థ్యాంక్ యూ అత్తమ్మా అంది నవ్వుతూ. ఆవిడ అక్కడే వాళ్ళతో కూర్చోబెట్టుకొని మాటల్లో పడ్డారు. అమ్ము కూడా చిన్నగా వాళ్ళతో మాటల్లో పడింది. ఆ తరువాత కొద్దిసేపటికి మా కాఫీ అని అరిచాడు గౌతమ్. అమ్ము నువ్వు వెళ్ళిస్తావా తల్లి అన్నారు ఆమె వైపు చూస్తూ. ఇబ్బందిగానే తలూపి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకొని గౌతమ్ రూమ్ ఏదో వెతుక్కుంటూ వెళ్ళింది. 2 రూమ్స్ వెతికాయ దొరికింది. అక్కడ బెడ్ మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ మా కాఫీ అని అంటూ ఉన్నాడు గౌతమ్. అమ్మోకి నవ్వొచ్చింది. చిన్నగా గాజుల సౌండ్ చేసింది. తల ఎత్తాడు గౌతమ్. అమ్ము కనిపించేసరికి తడబడుతూ లేచి కూర్చున్నాడు. అది అత్తమ్మ ఇవ్వమన్నారు అంది చిన్నగా. కాఫీ తీసుకొని గౌతమ్ చేతిలో పెట్టాడు. అమ్ము దించిన తల ఎత్తలేదు. ఎలా ఉంది అని అడిగింది కొద్దిసేపటికి. బాగుంది అన్నాడు చిన్నగా. మీరు ఇంకా తాగనే లేదు అంది నవ్వుతూ. తలెత్తి తడబడ్డాడు గౌతమ్. నవ్వుతూ కిందకి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు. తన ఆఫీస్లోనే పనిచేసే వేద్ని వేరే కంట్రీకి పంపించాడు. తనతో పాటు సుష్మా, శ్రీధర్, భాగ్య కూడా వెళ్ళిపోయారు. ఆ విషయం కూడా అమ్మోకు తెలియనివ్వలేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ రిసెప్షన్ పెట్టుకున్నారు. అమ్మోకి ఒక ఫుల్ హెవీ డిజైన్ శారీ ఇచ్చి రెడీ అవ్వమన్నారు. అది చూడగానే అమ్మోకి ఫ్యూజులే పేలిపోయాయి. దాని వంకి దీనంగా చూస్తూ కూర్చుంది. రెడీ అయిందా లేదా అమ్మని చూద్దామని వచ్చిన గౌతమ్కి డల్గా కూర్చున్న అమ్మ కనిపించింది. తను అలా డల్గా ఉండేసరికి ఏమైందో అని కంగారుగా వెళ్ళాడు. ఎందుకమ్మో ఇంకా రెడీ అవ్వలేదు అని అడిగాడు. అది శారీ చాలా హెవీగా ఉంది, నేను క్యారీ చేయలేను అంది చిన్నగా. ఊపిరి పీల్చుకొని సరే ఉండు వేరే తీసుకుందు అని వెళ్ళి వేరే లెహంగా తెచ్చిచ్చాడు. అది తీసుకుంది అమ్ము. గౌతమ్ బయటికి వెళ్ళిపోయాడు. అమ్ము త్వరగా రెడీ అయి బయటకు వచ్చింది. ఆ తర్వాత రిసెప్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళారు. అక్కడంతా చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు. చుట్టూ ఉన్న పూలు పచ్చదనం చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మెల్లగా గౌతమ్ అమ్ము ఇద్దరూ కలిసి స్టేజ్ మీద కూర్చున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు వచ్చి విష్ చేసి వెళ్తున్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నారు గౌతమ్, అమూల్యలు. ఆ తర్వాత అందరూ డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళగానే అమ్ముని మళ్ళా త్వరగా రెడీ అవ్వమని ఒక తెల్ల చీర ఇచ్చి వెళ్ళారు. అది ఎందుకో అమ్ముకు అర్థం అవడానికి టైం పట్టింది. మరో పక్క గౌతమ్కి చాలా టెన్షన్గా ఉంది, అమ్ము ఎక్కడ ఏమనుకుంటుందో అని. కానీ తప్పక రెడీ అయి వాళ్ళ అమ్మ వెళ్ళమన్న రూమ్కి వెళ్ళి అక్కడ బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అమ్ము చీర కట్టుకొని కూర్చుంది. సొమగారు వచ్చి పాల గ్లాస్ ఇచ్చి గది వరకు తీసుకెళ్ళి వదిలేసి వచ్చారు. అమ్ము గుండెల్లో ఏదో అలజడి రేగుతుంటే దానిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ లోపలికెళ్ళింది. అక్కడెక్కడా గౌతమ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని వెతికే ప్రయత్నమూ చేయలేదు. సైలెంట్గా బెడ్ మీద కూర్చుంది. కొద్దిసేపటికి రూమ్కి వచ్చిన గౌతమ్ అమ్ముని చూసి దగ్గరికి వెళ్ళాడు. అది గౌతమ్ అని చెప్పబోతుంటే పర్లేదమ్ము, నువ్వు ఇక్కడే బెడ్ మీద పడుకో, నేను బాల్కనీలో పడుకుంటా, నీకు కావాల్సినంత టైం తీసుకో అని షెల్ఫ్ నుండి బెడ్షీట్ తీసుకొని బాల్కనీలోకి నడిచాడు. అమ్ము వెళ్తున్న గౌతమ్నే చూసి బెడ్ మీద పడుకుంది. బయట బాల్కనీలో తారల్ని చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు గౌతమ్. తెల్లారి త్వరగా మెలకు వచ్చింది గౌతమ్కి. లేచి రూమ్లోకి వెళ్ళాడు. తన మొహంపై కనిపిస్తున్న కన్నీటి చారలు చూస్తేనే తెలుస్తుంది రాత్రి ఏడ్చిందని. చిన్నగా తలనిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ అమ్ము బంగారం అని రోజు నీ ఫోటోకి చెప్పేవాడిని, ఇప్పుడు నీకే డైరెక్ట్గా చెప్తున్నా. ఎంతో మార్పు కదా, అసలు అనుకోలేదురా నువ్వు నా భార్యగా ఇలా ఉంటావని. నిజంగా ఇప్పుడు ఇదంతా కలగా ఉంది తెలుసా, అసలు నమ్మడానికి కూడా కష్టంగా ఉంది నాకు. నువ్వు మీ బావ వేద్ని ఎంత ఇష్టపడ్డావో నేను అప్పుడు నిన్ను కలవడానికి వచ్చేవాడిని కదా, అప్పుడు నీ కళ్ళల్లో నాకు మీ బావ గురించి చెప్పిన ప్రతిసారి మెరుపు కనిపించేది. అందుకే నీ కళ్ళల్లో ఆ మెరుపు ఎప్పటికీ ఉండాలని మీ బావ గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడే తెలిసిందే మీ బావ నిన్ను కాదు సుష్మని ఇష్టపడుతున్నట్టు. ఈ విషయం నీకు చెప్తే నువ్వు నమ్మలేదురా, అందుకే నీ నుండి దూరంగా వెళ్ళలేక వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో అనగానే నిజంగా అమ్ము, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నన్ను మాత్రం వదిలి వెళ్ళకు. నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోయినట్టు అవుతుంది. గౌతమ్ అంటూ ఉన్నాడు. నాకున్న ఒకే ఒక్క ఫ్యాంటసీ ఏంటో తెలుసారా,
నువ్వు నేను నీకు ఇష్టంగా ఇచ్చిన చీరలో నా కోసం ప్రేమగా రావాలంట. నేను నిన్ను ఆ చీరలో చూసి నాకు చాలా నచ్చి నీకు ముద్దు ఇవ్వాలంట. ఐ లవ్ యూ చెప్తూ చిన్నగా సిగ్గుపడ్డాడు. మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు నేను, అమ్మ నాన్న, మన పిల్లలు, ఇంకేం వద్దు, చాలు, లైఫ్ లాంగ్ నేను నీ కాళ్ళ దగ్గర ఉండిపోతా. అదంతా కాదురా, నాకొక్క మాట ఇవ్వు, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు కదా, నన్ను వదిలిపోవు కదా అంటూ అమ్ముకి చేయి చాపాడు. అమ్ము నిద్రలో ఆ చేయిపై తన చేయి వేసింది. గౌతమ్ ముందు షాక్ అయినా మళ్ళీ చిన్నగా నవ్వుకొని, చాలు, ఈ మాత్రం భరోసా అని లేచి వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. గౌతమ్ వెళ్ళాడు అని కన్ఫామ్ చేసుకున్న అమ్ము కళ్ళు తెరిచింది. అప్పటిదాకా చాలా కష్టంగా కళ్ళల్లోనే దాచుకున్న కన్నీళ్ళని కొనల నుండి బయటకు పంపించింది. అలానే ఇంతసేపు గౌతమ్ చెప్పిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది. మెల్లగా లేచి కూర్చొని ఉండగా వచ్చాడు గౌతమ్. అమ్ము లేచి ఉండటం చూసి, ఇంకాసేపు పడుకొని ఉండొచ్చు కదా అమ్ము అన్నాడు. లేదు, నిద్ర రావట్లేదు అంది లేస్తూ. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి నీకు కాఫీ తెస్తా అని వెళ్ళాడు. అమ్ము గౌతమ్నే చూస్తూ ఆలోచిస్తూ ఫ్రెష్ అప్ అయి వచ్చింది. అప్పటికే గౌతమ్ అమ్ము కోసం ఒక డ్రెస్ తెచ్చిపెట్టాడు. అలాగే కాఫీ కూడా పెట్టి, త్వరగా రెడీ అయ్యి కాఫీ తాగేసిరా, గుడికి వెళ్ళాలంట అని ఉంది ఒక స్లిప్లో. దాన్ని చూసి నవ్వుకొని రెడీ అయ్యి బయటకు వచ్చింది. కిందకు దిగుతూ, గుడ్ మార్నింగ్ అత్తమ్మ, మావయ్య ఎక్కడ అని అంటూ వెళ్ళింది. ఆవిడని హత్తుకుంది. అక్కడే సోఫాలో ఉన్న ఆయన, గుడ్ మార్నింగ్ రా తల్లి అన్నారు. ఆయన పక్కనే ఉన్న గౌతమ్ని చూస్తూ, గుడ్ మార్నింగ్ అండి అంది. కాఫీ తాగుతున్న గౌతమ్కి పొలమారింది. అప్పుడే ఇంకా నిద్రలేచి వస్తున్న ఆదిత్య యాహూ అని గట్టిగా అరిచాడు. వాళ్ళలా రియాక్ట్ అయ్యేసరికి అందరూ నవ్వేశారు. అమ్మ కూడా నవ్వుతూ, ఇది మరీ టూ మచ్ అంది బుంగమూతి పెట్టుకొని కూర్చుంటూ. అచ్చొచ్చో, మా బుజ్జి అమ్ము అలిగిందే అని అంటూ వచ్చాడు ఆది. ఏ పో, బ్రష్ చే ఫస్ట్ అని తోసింది ఆదిని. చేసే వచ్చానే అని అంటూ పక్కనే షాక్గా చూస్తున్న గౌతమ్ని చూసి, ఏమైందిరా అని అడిగాడు ఆది. నీ చెల్లి నన్ను ఏమండి అందిరా బావా అని అన్నాడు గౌతమ్ షాక్గా. మరి మొగుణ్ణి పెళ్ళం ఏమండి అనకుండా ఏరా అనాలా అని అడిగాడు మొహం చిట్లించి. ఇదిగో ఈ వెటకారమే వద్దనేది అన్నాడు. అబ్బా, మీరు మళ్ళీ గొడవ పడకండి కానీ ముందు నువ్వు అమ్మాయి గుడికి వెళ్ళండి అన్నారు సుమగారు. అలాగేమా అని లేచాడు గౌతమ్. అమ్ము శేఖర్ గారికి సుమగారికి నమస్కారం చేసి బయటికి నడిచింది గౌతమ్ వెంట. వెళ్తున్న వాళ్ళను చూస్తూ, వీడి మొహంలో ఈ ఆనందం చూసి ఎన్ని రోజులైందో అన్నారు శేఖర్ గారు ఆనందంగా. రోజులు కాదు మామా, నెలలను. అక్కడైతే వీడు మనిషిలా లేడు అసలు. గది మొత్తం అమ్ము ఫోటోలు పెట్టుకొని ఇటు చూసినా అమ్ము కనిపించేలా పెట్టుకున్నాడు అని అన్నాడు ఆది. సర్లేండి, ఇప్పటికైనా వీడి జీవితంలో ఆనందం వచ్చింది అని అంటూ ఆదికి కాఫీ ఇచ్చారు సుమగారు. అబ్బా అత్తా, నువ్వు కేక, నాకెప్పుడు ఏం కావాలో అమ్ము అండ్ నువ్వు మాత్రమే బాగా తెలుసుకోగలరు అని అన్నాడు. ఆవిడ నవ్వుతూ అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కారులో గుడికి వెళ్తున్న గౌతమ్ మొహంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. తనని గమనించి గౌతమ్ అని పిలిచింది. అబ్బా అమ్ము, నువ్వు కూడా గౌతమ్ ఏంటి, నందు అని పిలవచ్చుగా, గౌతమ్ నంద అని అంత పెద్ద పేరుంది అని అన్నాడు గారంగా. చిన్నగా నవ్వుతూ, నందు అనంది చాలా చిన్నగా. అది వినిపించినట్టే ఏమన్నావు అని అడిగాడు పెదాల చాటున నవ్వు దాచేసి. గౌతమ్ పెదాల చాటున అల్లరిగా ఉన్న నవ్వు కనిపించగానే గుండె జల్లుమంది అమ్ముకి. సైలెంట్గా కిటికీల నుండి బయటకు చూస్తూ కూర్చుంది. ఒక 10 నిమిషాలకి గుడి ముందు కారు ఆపాడు. కారు దిగిన అమ్ము గుడి చూసి ఆశ్చర్యపోయింది. నేను ఈ గుడికి రెగ్యులర్గా వస్తానే అని అనుకుంటూ ఉండగా కార్ పార్క్ చేసి వచ్చాడు గౌతమ్. ఇద్దరు కలిసి గుళ్ళోకి వెళ్ళారు. అమ్ముకి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. పూజారి గోత్రనామాలు అడిగితే భరద్వాజ గోత్రం అమూల్య గౌతమ్ నందన్, సుమశ్రీ చంద్రశేఖర్ అని చెప్పింది. పూజారి అర్చన చేయడానికి వెళ్ళారు. గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండటంతో, అతన్ని కదిలించి ఏమైంది నందు అని అడిగింది చిన్నగా. ఈ విషయాలు నీకెలా తెలుసు అని అంటున్న గౌతమ్తో, అత్తమ్మ చెప్పింది అన్నది నవ్వుతూ. గౌతమ్ కూడా చిన్నగా నవ్వి నమస్కారం చేసుకున్నాడు. హారతి తీర్థం తీసుకున్నాక
నుదుటిన కుంకుమ లేకుండా ఉన్న అమ్మను చూసి పూజారి గారు, అమ్మ నుదుటిన కుంకుమ లేకుండా ఉండకూడదు తల్లి అని గౌతమ్ వైపు తిరిగి, బాబు నువ్వు ఈ కుంకుమ పెట్టు, స్వామివారికి కుంకుమార్చన చేసిన కుంకుమ ఇది అన్నారు. గౌతమ్ కాస్త భయంగా అమ్ము వైపు చూసి కుంకుమ తీసుకున్నాడు. చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము నుదిటిన వరకు తెచ్చి ఒక్క నిమిషం ఊపిరి బలంగా తీసుకొని అమ్ము నుదిటిన పెట్టాడు. అమ్ము కళ్ళు మూసుకుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు చెంపలపై రాలాయి. గౌతమ్ తలదించుకొని మనసులోనే బాధపడ్డాడు, తనకిష్టం లేకుండా పెట్టినందుకు. ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడే కూర్చున్నారు. అమ్ము చుట్టూ చూస్తూ ఉంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. తనని అంత ప్రశాంతంగా చూసిన గౌతమ్ చిన్నగా అమ్ము అని పిలిచాడు. హా అని గౌతమ్ని చూసింది. అది అని సారీ చెప్తూ ఉండంగా, నాకు ఆకలేస్తుంది గౌతమ్, వెళ్దామా అని అడిగింది క్యూట్గా ఫేస్ పెట్టి. అయ్యో పదా అని లేచాడు. నేను అప్పుడే అనుకున్నాను ఇంకో గ్లాస్ నీకు మిల్క్ ఇచ్చుంటే బాగుండేదని అంటూ ముందుకు వెళ్తున్నాడు. అమ్ము నవ్వుతూ తన వెనకే వెళ్ళింది. తొందరగా అమ్ముని తీసుకొని కారు ఎక్కేసి స్టార్ట్ చేశాడు. ఒక హోటల్ ముందు కారాపి తనని లోపలికి తీసుకెళ్ళాడు. అమ్ము కూడా నార్మల్గా వెళ్ళింది. తనకిష్టమైన అన్నీ ఆర్డర్ చేసి తెచ్చి ముందు పెట్టాడు. తినమ్ము, ఆకలి అన్నావు కదా అని అన్నాడు. తినకుండా ఊరికే ఉన్న అమ్ముని చూస్తూ, అది నా చేయి కాస్త నొప్పిగా ఉంది, నువ్వు తినిపించవా అని అడిగింది తలంచుకొని. గౌతమ్ ముందు షాక్ అయినా అమ్ముకి నొప్పి అని తెలుసు కంగారుగా. అయ్యో ఏమైంది, ఎక్కడ నొప్పిగా ఉంది అని అంటూ చేయి తీసుకున్నాడు చూడటానికి. అబ్బా మళ్ళీ చూద్దువులే నందు, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ పెట్టు అనంది కాస్త విసురుగా. అంతే, టక్కుని చెయ్యి వదిలేసి ఫుడ్ తీసుకొని తనకి తినిపించడం స్టార్ట్ చేశాడు. అమ్ముకి చాలా హ్యాపీగా అనిపించింది. గౌతమ్ని చూస్తూ తింటోంది. నువ్వు తిను, నీకు ఆకలేస్తుంది కదా అనంది. తనకు తినిపించడానికి తెచ్చిన గౌతమ్ వేపు పెడుతూ, మళ్ళీ తింటాలేరా, నీకు ఆకలిగా ఉందిగా అని మళ్ళీ పెట్టడానికి వచ్చాడు. ఓహో నా ఎంగిలని తినవా అనంది ఊరకంటా గమనిస్తూ. నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా అమ్మో అని బాధగా అని తన నోట్లో పెట్టుకున్నాడు ఫుడ్ని. అమ్ము చిన్నగా నవ్వింది. తరువాత అమ్ముకి ఫుడ్ తినిపించి మూతి తుడిచి వాటర్ తాగించాడు. అమ్మకు చాలా హ్యాపీగా ఉంది లోపల. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి రాగానే అమ్ముని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి, ఎక్కడ్రా నొప్పి అని అంటూ చేయి తీసుకున్నాడు. గౌతమ్ చేసిన హడావిడికి అందరూ హాల్లోకి వచ్చారు. వాళ్ళని చూడగానే అమ్ముకి ఏం చెప్పాలో తెలియక, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఇంకో మాట మాట్లాడకుండా రూమ్కి పరుగు తీసింది. అమ్ము మెల్లగా అని అంటూ వెనకే వెళ్ళాడు గౌతమ్. అమ్ము మొహంలో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్ము రూమ్కి వెళ్ళి అక్కడ బెడ్ మీద కూర్చుంది. గౌతమ్ కూడా వచ్చి కింద కూర్చొని, ఇప్పుడు చెప్పు ఎక్కడ నొప్పి అని అంటూ చేయి తీసుకున్నాడు. అది ఎక్కడా నొప్పి లేదు, ఊరికే అబద్ధం చెప్పాను అన్నది చిన్నగా. అమ్మయ్య నొప్పేం లేదా, నేను ఇంకా ఎక్కడ అని కంగారు పడిపోయా. థ్యాంక్ గాడ్ అనుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎత్తిపెట్టాడు. నేను ఎందుకు అబద్ధం చెప్పానని ఆలోచించవా ఏంటి ముద్దపప్పు అని అనుకుంది అమ్ము మనసులో. కొద్దిసేపటికి అందరూ లంచ్ చేసి మళ్ళీ మాటలో పడ్డారు. అలా 1 వీక్ గడిచింది. ఈ వారంలో అమ్ముకి గౌతమ్కి కాస్త క్లోజ్నెస్ పెరిగింది. గౌతమ్ అమ్ముకి ఎనీటైం ఏం కావాలో అది ఇస్తూ, తానే ఫుడ్ తినిపిస్తూ ఎనీటైం అమ్ముతూనే ఉన్నాడు. మునుపటి అమ్ములా అయ్యింది అమ్ము కూడా. ఇంకా చెప్పాలంటే అమ్ములో అల్లరి స్టార్ట్ అయింది కొత్తగా. అలా 1 వీక్ తర్వాత అమ్ముకి అన్నం తినిపించబోతూ ఉండగా డైనింగ్ హాల్లోకి వచ్చారు శేఖర్ గారు, సుమగారు. వాళ్ళని చూసిన గౌతమ్, ఏంటి నాన్న అలా ఉన్నారు అని అడిగాడు. అది నువ్వు 1 వీక్ యుఎస్ వెళ్ళాలి అని అన్నారు. అది విన్న వెంటనే అన్నం తింటున్న అమ్ముకి పొలమారింది. వెంటనే కంగారుగా వాటర్ ఇచ్చి వెన్ను నిమిరి తనని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టాడు. అమ్ము కాస్త కుదిరిపడి నవ్వాక ఊపిరి పీల్చుకున్నాడు గౌతమ్. ఇప్పుడు సడన్గా ఎందుకు నాన్నా అని అడిగాడు కాస్త డల్గా. అది అక్కడ ఒక డీల్ ఓకే చేయడానికిరా, నేనే వెళ్ళేవాడిని, కానీ నేను బెంగళూరులో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని అన్నారు ఆయన. ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు. టుడే ఈవినింగ్ ఫ్లైట్ అన్నారు. గౌతమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు. అమ్ము కంగారుగా, మావయ్య నేను వెళ్ళి ఆయన్ని ఒప్పిస్తా, మీరు టికెట్స్ బుక్ చేయండి అని అంది. అలాగే తల్లి అని అన్నారు ఆయన.
అమ్ము రూమ్లోకి వెళ్ళింది. అక్కడెక్కడ గౌతమ్ కనిపించలేదు. అంతా వెతుకుతూ వెళ్ళింది. బాల్కనీలో ఉన్నాడు. వెనకే వెళ్ళి నందు అన్నది చిన్నగా. వెంటనే తనని గట్టిగా హగ్ చేసుకున్నాడు గౌతమ్. అమ్ము ఫస్ట్ ఆశ్చర్యపోయినా గౌతమ్ చాలా బాధపడుతున్నాడని అర్థమైంది. అందుకే వెన్ను నిమురుతూ ఉండిపోయింది. గౌతమ్ ఇంకా గట్టిగా అమ్ముని గుండెలకు పొదుముకుంటూ, నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదమ్ము. అప్పుడు ఒకసారి అలా వెళ్ళినందుకే చాలా దూరం అయ్యావు. ఇప్పుడు వెళ్తే అని మాటలు రాక ఆపేశాడు. అమ్ము గౌతమ్ వెన్ను నిమురుతూ, నందు, అప్పుడు మన మధ్య ఎలాంటి బంధము లేదు, కానీ ఇప్పుడు మన మధ్య ఒక బంధం ఉంది. అలాంటప్పుడు నీకు ఎలా దూరం అవుతాను అనంది. నిజంగా నాకు దూరం అవ్వవు కదూ అని అడిగాడు చాలా ఆశగా. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను. నువ్వు రాగానే నీ కంటికి కనిపిస్తాను, నేనే ఎదురొస్తాను అని అంది నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము అని అంటూ అమ్ముని ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఇద్దరికి వాళ్ళ ఉన్న పొజిషన్. కాస్త ఇబ్బందిగా కదిలారు. అమ్మును వదిలేసి గౌతమ్ కిందకెళ్ళాడు చెప్పటానికి. అమ్ము గౌతమ్ టచ్ని ఫీల్ అవుతూ నవ్వుకుంది. తర్వాత వెళ్ళి గౌతమ్ బట్టలు సర్దుతూ ఉంది. అన్నీ సర్దాకొచ్చాడు గౌతమ్. అమ్మో, ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ అని అంటూ అన్నీ సర్దేశా అనంది. గౌతమ్ అంతా ఒకసారి చూసి అమ్ముని చూస్తూ సారీ అని అన్నాడు. ఎందుకు అనంది అర్థం కాక. టక్కున అమ్ముని మళ్ళీ హక్ చేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ, ప్లీజ్ నువ్వు ఎయిర్పోర్ట్కి రాకు, నిన్ను చూస్తూ దూరంగా వెళ్ళలేను. ఇప్పుడు కూడా నిన్ను దగ్గరగా తీసుకోకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది అని అమ్ముని చూడకుండా అలానే సూట్ కేసు తీసుకొని కిందకి వెళ్ళిపోయాడు. ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. అమ్ము అలానే అక్కడే కూర్చుండిపోయింది. గౌతమ్ని వదలడానికి వెళ్ళాడు ఆది. అమ్ము కొద్దిసేపటి తేరుకొని ఆ రూమ్ చూసింది. ఎందుకో చాలా వెల్తిగా అనిపించింది తనకు. అలానే చూస్తూ ఉంది రూమ్ అంతా. సడన్గా తన కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. అక్కడ షెల్ఫ్ దగ్గర ఏదో ఉన్నట్టు అనిపించింది. చిన్నగా దాన్ని తోసింది. ఒక డోర్ ఓపెన్ అయింది. షాక్ అయింది అమ్ము. ఇక్కడ ఒక రూమ్ ఉందా అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఎదురుగా పెద్ద ఫ్రేమ్లో అమ్మోది ఒక ఫోటో ఉంది. అది లంగా ఓణీలోది. చాలా ముద్దుగా ఉంది. తరువాత కొన్ని ఫోటోలు ఉన్నాయి అక్కడే పక్కన. అలానే చూస్తూ వెళ్ళింది. అక్కడొక బెడ్, సోఫా ఉన్నాయి. అమ్ము ఆల్బమ్ చూస్తూ వెళ్ళింది. అక్కడ సోఫా దగ్గర టేబుల్లో ఏదో బుక్ ఉంది. దాని మీద నా అమూల్యమైన అమ్ము అనుంది. దానిలో ఏముందో తెలుసుకోవాలని ఓపెన్ చేసింది. అందంగా ఉన్న హ్యాండ్ రైటింగ్తో, గుండ్రంగా ఉన్న అక్షరాలతో, నా ఆనందంలో నువ్వు, నా ఊహల్లో చిత్రం నువ్వు, నా గుండెల్లో చప్పుడు నువ్వు, నా నిద్రలో కలువవు నువ్వు, నన్ను తట్టి చూసుకుంటే నాలో కలిగే పులకరింత చిరునామా నువ్వు, నేను అనే పదానికి అర్థమే నువ్వు అని రాసుంది. అది చదివిన అమ్మోకి గౌతమ్ కళ్ళ ముందు మెదిలాడు. అలానే పేపర్ తిప్పింది. తన ఫోటో స్కెచ్ ఉంది దాని పక్కన. వర్షాకాలంలో ఇంద్రధనుసు ఎంత అందంగా కనిపిస్తుందో, నిన్ను ప్రేమించే వారికి నువ్వు కూడా అంతే అందంగా కనిపిస్తావు బంగారం అనుంది. దాన్ని చూడగానే అమ్ము పెదాల మీద నవ్వు పూసింది. బుగ్గలు ఎరుపు రంగు సంతరించుకున్నాయి. అలా మెల్లగా డైరీని చదువుతూ గతంలోకి జారుకుంది. అక్కడ ఫ్లైట్లో గౌతమ్ కూడా అమ్ము గురించి ఆలోచిస్తూ తన మొదట అమ్ముని చూసిన రోజు వెళ్ళాడు కళ్ళు మూసుకొని. 1 ఇయర్ బ్యాక్ గౌతమ్, లేరా గుడికి వెళ్దాం, ఈరోజు మర్చిపోయావా అని అంటూ బెడ్షీట్ లాగుతున్నారు సుమగారు. టక్కున లేచి బాత్రూంలోకి దూరాడు గౌతమ్. ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. కిందకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకొని గుడికి బయలుదేరాడు. ఇద్దరు గుడికి చేరుకున్నాక గౌతమ్ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ పిలిచింది. వెనక్కి తిరిగి మాట్లాడేసి ముందుకు తిరిగిన అతనికి మాటలు రావడం లేదు. చూపులు తిరగట్లేదు, అడుగులు పడడం లేదు. అలాగే ఉండిపోయాడు. కానీ వెనక త్వరగా అని వినిపించింది. అలానే చూస్తుండిపోయాడు అక్కడున్న దృశ్యాన్ని. అక్కడ ఒక అమ్మాయి చిన్నపిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. తనని చూస్తుంటే వేరే ప్రపంచమే వద్దనేంత అందంగా ముద్దుగా ఉంది. ఈసారి నిజంగా గుడిలో గంటలు మోగిన శబ్దానికి తేరుకున్నాడు. కంగారుగా మొత్తం గుడి అంతా చూశాడు. లాస్ట్లో ప్రదక్షిణాలు చేస్తూ కనిపించింది. ఇంకేముంది బాబు, ఊపిరి పీల్చుకొని తన దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి వెనకే కాస్త దూరంలో ఉంటూ తననే చూస్తూ తన కళ్ళల్లో నిలిపేసుకున్నాడు. మళ్ళీ సుమగారు పిలిచారు.
ఆవిడతో మాట్లాడొచ్చేసరికి ఆ అమ్మాయి కనపడలేదు. ఏదో బాధ చుట్టేసింది మనసుకి. అంతా వెతుకుతూ ఉన్నాడు. అలా గుడి బయటకొచ్చాడు. అక్కడ అమ్మాయి బండెక్కుతూ ఉంది. వదిలేస్తే తను వెళ్ళిపోతుందేమో అని భయపడి కంగారుగా తన దగ్గరికి వెళ్తుండగా ఆ అమ్మాయి బైక్పై కూర్చొని వెళ్ళింది. ఆ బైక్ నెంబర్ చూసిన గౌతమ్ మొహం 1000 వోల్ట్లు దాటి 1,00,000 వోల్ట్ల బల్బు వెలిగినంత వెలిగింది. అలానే అక్కడే నిల్చొని ఉండిపోయాడు. సుమగారు వచ్చి మాట్లాడించేదాకా అస్సలు కదలకుండా బైక్ వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఆవిడొచ్చాక తేరుకొని కారు దగ్గరికి నడిచాడు. ఇంటికి వెళ్ళేంత దాకా తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు. అన్నీ గమనించిన సుమగారు కూడా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక 2 రోజులకి ఆ బండి నెంబర్ ఉన్న వ్యక్తికి కాల్ చేసి మాట్లాడి వెళ్ళాడు. మాల్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంది ఆ అమ్మాయి. ఇంతలో తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. ఆ అమ్మాయి షాక్ అయింది. అలా కూర్చునేసరికి కాస్త భయపడింది కూడా. హాయ్ అమ్మో అన్నాడు అతను. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు అని సీరియస్గా చూస్తూ అడిగింది. నా పేరు గౌతమ్ నందన్. మా నాన్న పేరు శేఖర్. అమ్మ సుమ. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అని చెప్పబోతుంటే ఈ డీటెయిల్స్ నాకెందుకు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్తారా అని అంది చేయి చూపిస్తూ. ఐ లవ్ యూ అని అన్నాడు కళ్ళల్లోకి చూస్తూ. ఒక్క క్షణం షాక్ అయింది అమ్ము. ఏయ్, నీకేమైనా పిచ్చా? నా గురించి ఏం తెలుసు నన్ను అట్లా అంటుంటే? నీ గురించి తెలుసుకొని నిన్ను ప్రేమించలేదు. నిన్ను ప్రేమించాక నీ గురించి తెలుసుకున్నా. కావాలంటే చెప్తా విను. నీ పేరు అమూల్య, నాన్న నిరంజన్, అమ్మ లక్ష్మి, అన్నయ్య ఆదిత్య, అత్త భాగ్య, మామ శ్రీధర్, వాళ్ళ కొడుకు వేదాంత్. మీ ఇంట్లో ఇంకో అమ్మాయి ఉంటుందంట, తన పేరు సుష్మ అని టక్టకా చెప్పేశాడు. ఇంత తెలుసుకున్న నువ్వు నేను మా బావని ఇష్టపడుతున్నానని తెలుసుకోలేదా అంది సీరియస్గా చేతులు కట్టుకొని. ఒక్క క్షణం మాటలు రాలేదు. గుండె ఆగినంత అయింది. గొంతు తడి ఆరిపోయి ఏదో ఫీల్ వచ్చేసింది. కాళ్ళల్లో సత్తువ లేదు. మళ్ళీ అమ్మో మాట్లాడించేదాకా ఏం మాట్లాడలేదు. అవునా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు మాటల్ని కూడదీసుకొని. అవును, చాలా ఇష్టం. 4 ఏళ్ల నుండి ఇష్టపడుతున్నా అంది. ఎందుకో అమ్ముకు కూడా అతనితో మాట్లాడాలి అని ఉంది. సరే, నువ్వు తనని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావా అని అడిగాడు. హా అనంది. ఓకే అని వచ్చేశాడు. తను పిలుస్తున్నా. అంతకుమించి మాట్లాడాలంటే ఇంకా ఏడ్చేస్తాడేమో అని తన ముందు అని భారంగా కింద కారు దగ్గరకు వచ్చాడు. గౌతమ్ రావడం చూసి ఆదిత్య వచ్చాడు. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు వస్తూనే. రేయ్, తను మీ బావని ఇష్టపడుతుందంట, తనకే ఇచ్చి చెయ్యండి అని అన్నాడు. కానీ నువ్వు అని ఆగిపోయాడు ఆది. నాది ఎంతరా, మహా అయితే 3 రోజుల ప్రేమ, కానీ తనది 4 ఏళ్ల ప్రేమ. తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంతరా? తను హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు. నీకు బాధగా లేదురా అని అడిగాడు ఆది. గౌతమ్ వెంటనే ఆదిని గట్టిగా హగ్ చేసుకొని, చాలా బాధగా ఉందిరా బావా, తనే నా జీవితం అనుకున్నా, కానీ తన మనసులో ఇంకొకరు ఉన్నారు అని తెలిసాక ఇంకేం చేస్తాం? తను నిజంగా మీ బావతో ఉంటే హ్యాపీగా ఉంటుందిరా. అది తన కళ్ళల్లో చూశాను. తన హ్యాపీనెస్నే నేను ఎప్పుడూ కోరుకునేది అని అన్నాడు. ఆ తర్వాత చాలా కష్టంగా ఇంటికి వెళ్ళి సుమగారి ఒడిలో పడుకున్నాడు. మళ్ళీ ఒక వారం రోజుల వరకు కనిపించలేదు అమ్మోకి. కానీ ఈ వారం రోజుల్లో వేద్ పైన నిఘా పెట్టి తను ఎలాంటి వాడో తెలుసుకున్నాడు. అదే టైంకి వేద్కి సుష్మా అంటే ఇష్టమని తెలిసింది. ఇక అదే విషయం అమ్ముకి చెప్పాలని వెళ్ళాడు. అమ్ము ఎవరితోనూ మాట్లాడుతోంది. తండ్రి సంపాదనతో బతికేవాడు అసలు మనిషే కాదు. తను సంపాదించి తండ్రికి ఆసరా అవ్వాలి అని ఏదో మాట్లాడుతూ ఉంది. అలానే రోడ్ క్రాస్ చేస్తూ వెళ్తుండగా సడన్గా గౌతమ్ గుండె ఆగినంత పనైంది. ఏదో వెహికల్ వచ్చి అమ్ముకి డాష్ ఇచ్చింది. అంతే, ఇంకొక క్షణం అక్కడ లేడు. అమ్ము దగ్గరున్నాడు. తనని పిలుస్తూ ఎత్తుకొని హాస్పిటల్ వైపు పరుగు తీశాడు. హాస్పిటల్ దాకా పరిగెడుతూనే వెళ్తూ తనని మాట్లాడిస్తున్నాడు. తనని అలా చూడలేకపోతున్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆదికి కాల్ చేశాడు. ఆది రాగానే తనకి అంతా చెప్పాడు. ఇద్దరు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా దాదాపు చాలాసేపటికి అమ్ముని చూడొచ్చు అన్నారు. కంగారుగా వెళ్ళాడు గౌతమ్. అమ్ముని చూస్తుంటే కన్నీళ్ళు ఆగనంటున్నాయి. అలానే నిల్చుండిపోయాడు. చిన్నగా తన చెయ్యి పట్టుకొని ప్రేమనంతా మూటగట్టి నుదుటి మీద ముద్దిచ్చాడు.
ఆది అక్కడే అమ్ము దగ్గర కూర్చున్నాడు. కాస్త కాస్త స్పృహ వస్తోంది అమ్ముకి. దానితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక వారం రోజులు కనిపించలేదు. అలా ఒకరోజు మళ్ళీ గుడి దగ్గర కనిపించాడు. అమ్మో, నీతో మాట్లాడాలి అంటూ వచ్చాడు. అబ్బా, నువ్వింకా వదలవా నన్ను అనంది నవ్వుతూ. ఎప్పటికీ అని అన్నాడు. మొహం తిప్పుకొని కూర్చోంది ఆ మాటకి. చూడమ్మో, నీ బావ నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు అర్థం చేసుకో, మళ్ళీ బాధపడతావు అని అంటూ ఉండంగా తను తింటున్న ఎంగిలి ప్రసాదం గిన్నెని గౌతంపై వేసింది. అందులో ఉన్న ప్రసాదం గౌతంపై పడింది. సైలెంట్గా నిల్చున్నాడు గౌతం. అసలు ఎవరు నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, జాగ్రత్త. నువ్వు నా లైఫ్లో నా కళ్ళెదుట లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ నా హ్యాపీనెస్ కోరుకుంటే అని అంటూ చేతులు జోడించి ప్లీజ్ వెళ్ళిపో అనంది. చాలా కష్టంగా మాట కూడా తీసుకొని నిజంగా నేను వెళ్తే నువ్వు హ్యాపీగా ఉంటావా అని అడిగాడు. చాలా అంది. సరే వెళ్తాలే, నువ్వు చెప్పింది ఏమైనా చేస్తాను, అలాంటిది నీకు దూరంగా వెళ్ళలేనా? కానీ ఒక్కటి, ఏదో ఒకరోజు మీ బావకి నువ్వంటే ఇష్టం లేదు అని తెలుస్తుంది, అప్పుడు మాత్రం జాగ్రత్త అని అంటూ అలానే వెళ్ళిపోయాడు. అమ్ము కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది. ప్రెజెంట్లో నుండి బయటకొచ్చి ఆ రోజు జరిగింది గుర్తుకు రాగానే అమ్ము కళ్ళ నీళ్లతో నిండిపోయాయి. చాలా బాధ పెట్టా కదా నందు అనుకొని మళ్ళీ డైరీ చదవటం స్టార్ట్ చేసింది. అలా నీ నుండి వెళ్ళిపోయాక నిన్ను మర్చిపోలేక నువ్వు నీ ఫ్రెండ్తో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. డాడ్తో మాట్లాడి ఒక స్టారప్ కంపెనీ పెట్టి నేను దూరంగా వచ్చేసా బెంగళూరుకి. అక్కడ నేను ఆది ఇద్దరం కలిసి ఉంటూ ఉండేవాళ్ళం అని లాస్ట్ పేపర్లో అమ్మోని చివరిసారిగా చూసిన స్కెచ్. పక్కన నువ్వు నా పక్కన ఉన్నా లేకున్నా నా మనసు నిన్ను మాత్రం కోరుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే నా మనసు నిన్ను ఇష్టపడినంతగా ఇంకెవ్వరిని ఇష్టపడదు, నిన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరిని ప్రేమించదు అనుంది. మళ్ళీ చాలా పేపర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా లాస్ట్లో నీతో ఉన్న క్షణాలని గుర్తు చేసుకుంటూ మళ్ళీ నీతో ఉండే క్షణాల కోసం ఎదురు చూస్తూ నీ దరి చేరే సమయంలో నిన్ను చూస్తానన్న సంతోషం, నిన్ను చూసి ఎన్ని రోజులవుతుందనే బాధ నా కళ్ళు వర్షించడం మొదలెడతాయి. నిన్ను చూడగానే నా మనసుకి సంతోషం, నా మోములో నవ్వు, నా జీవంకి ప్రాణం ఒకేసారి వస్తాయి అని లాస్ట్లో అమూల్య లేనిదే గౌతం లేడు అని కంప్లీట్ చేసింది. అంతా కంప్లీట్ అయ్యేసరికి చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఇంతసేపు కానీ ఇప్పుడు ఆనందంతో నిండిపోయాయి. మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చింది. సుమ వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది. నైట్ ఏదో కొద్దిగా తినేసి వెళ్ళి పడుకుంది. కానీ రూమ్ అంతా గౌతం లేడన్న వెల్తి కనపడుతూనే ఉంది. అలానే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. వారం రోజులు గడపడానికి చాలా కష్టపడింది అమ్ము. అక్కడ గౌతం కూడా ఇద్దరిని ఈ దూరం ఇంకా దగ్గర చేసింది. కానీ ఒక్కరోజు కూడా మాట్లాడుకోలేదు. గౌతం ఇండియా వచ్చాడు. ఇంటికి ఆత్రంగా వచ్చాడు అమ్ముని చూడటానికి. కానీ ఇల్లంతా ఖాళీగా ఉంది. ఎక్కడ అమ్ము? అమ్మా, ఇద్దరు కనిపించలేదు. ఇద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. కాల్ చేసింది సుమగారు. మేము అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్తున్నాం, ఆది కూడా వస్తున్నాడు, అమ్ము ఒక్కటే ఉంది, జాగ్రత్త అని కాల్. అమ్ము ఒక్కతే ఉందా? కంగారుగా వెళ్ళాడు రూమ్కి. అక్కడ అమ్ము లేదు. ఒక డ్రెస్ అండ్ ఒక లెటర్ ఉంది. నన్ను చూడాలంటే ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకొని టెర్రస్ పైకి రా అనుంది. ఏమైంది అమ్మకి? ఏదో తేడా కొడుతుంది అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. రెడీ అయ్యి టెర్రస్ పైకి వెళ్ళాడు. కిందంతా గులాబీ రేకులున్నాయి, లైట్స్ ఉన్నాయి. మెల్లగా ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. అంతే, టక్కున ఆగిపోయాయి గౌతం అడుగులు. వెనక నుండి ఇతని 2 చేతులు చుట్టేయడంతో అమ్మో అని ప్రేమగా పలికింది గౌతమ్ స్వరం. ఐ లవ్ యూ గౌతమ్ అని ప్రేమగా చెప్పింది. ఆ మాట విన్న వెంటనే గౌతమ్ గుండె వేగంగా పెరిగింది. మాట రావట్లేదు. చాలా కష్టంగా మాట్లాడుతూ ఏమన్నావు అని అడిగాడు. ఓర్ని అమూల్ బేబీ, ఇంత ఫీల్తో చెప్పినా అర్థం కాలేదా అని అడిగింది ముందుకొచ్చి. అని అన్నాడు అమాయకంగా తల ఊపుతూ. అమ్ము తల కొట్టుకొని మళ్ళీ గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ గౌతమ్ అనంది. అలానే హత్తుకుంటూ ఐ లవ్ యూ టూ అని గట్టిగా హక్ చేసుకున్నాడు గౌతమ్.
ఇద్దరు ఆ ఫీల్డ్లోనే ఉండిపోయారు. ఆమె మెల్లగా తలిపైకెత్తి గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టింది. గౌతమ్ అమ్ముని గట్టిగా హక్ చేసుకున్నాడు. అసలు నీకు బుద్ధుందా అని అంటూ ఉంటే మళ్ళీ చిన్నగా పెదాల మీద ముద్దు పెట్టి వదిలితే ఎక్కడ దూరం అవుతావేమో అని వదలలేదు అన్నాడు. గౌతమ్ నీ హక్ చేసుకుంటే ఇంక నేనెక్కడికి వెళ్ళను అంది. ఇద్దరూ అలానే ఉండిపోయి కిందకొచ్చారు. కొద్దిసేపటికి అమ్మోనే గౌతమ్కి డిన్నర్ తినిపించింది. గౌతమ్ అమ్మకు తినిపించాడు. ఇద్దరు తిన్నాక రూమ్లోకి వెళ్ళారు. అక్కడ రూమ్ అంతా పూలతో ఉంది. అది చూసిన గౌతమ్ అమ్మని చూశాడు. అమ్ము తలదించుకుంది. అమ్ము తలని పైకెత్తి లేపుతూ నువ్వు నిజంగా దీనికి రెడీగా ఉన్నావా అని అడిగాడు. చిన్నగా సిగ్గుపడుతూ తల ఊపింది అమ్ము. ఇద్దరు ఆ రాత్రి వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని ప్రేమతో ఒకటి చేసి వాళ్ళు ఒకటయ్యారు. మరుసటి రోజు గౌతమ్కి మెలకు వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. పక్కనున్న అమ్మని చూశాడు. చాలా ముద్దుగా కనిపించింది. చిన్నగా అమ్ము బుగ్గ మీద ముద్దు పెట్టి లేపాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ రెడీ చేశాడు. అమ్ము అప్పటికీ లేకపోవడంతో అమ్ము లేరా కాఫీ తాగేసి పడుకుందువు అని అన్నాడు తనని లేపుతూ. కాఫీ అక్కడ పెట్టేసి బాల్కనీలోకి వెళ్ళాడు. అమ్ము లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంది. గౌతమ్ అమ్ము చుట్టూ చేతులు చుట్టి నిజంగా నిన్న రాత్రి జరిగింది నిజమే కదా అన్నాడు కొంటెగా చూస్తూ. నిజమే ఆనంది నవ్వుతూ. గౌతమ్ అమ్ముని చూస్తూ కూర్చుండిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్ము గౌతమ్ ఇద్దరూ వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతున్నారు. గౌతమ్ డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం, ఇంటికి వచ్చాక అమ్ము వెనకాలే తిరగడం, ఇలా ఎంతో సంతోషంగా సాగిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆఫీస్లో ఉన్న గౌతమ్కి కాల్ చేసింది అమ్ము. మాట్లాడుతూ సైలెంట్ అయిపోయింది. ఏదో పగిలిన శబ్దం కూడా వచ్చింది. దాంతో వెంటనే కంగారుగా ఇంటికొచ్చాడు గౌతమ్. ఇంటికొచ్చి చూసేసరికి హాల్లో పడి ఉంది అమ్ము. కంగారుగా తనని ఎత్తుకొని రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్ చెక్ చేసి విషయం చెప్పేసి వెళ్ళింది. గౌతమ్కి తను విన్నది నిజమా కాదా అని అనిపించింది. హ్యాపీగా అమ్ము దగ్గరికి వెళ్ళాడు. తను ఇంకా పడుకొనే ఉంది. తన దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకొని పక్కనే కూర్చున్నాడు. మళ్ళీ అమ్ము కళ్ళు తెరిచేసరికి సుమగారు, శేఖర్ గారు, నిరంజన్ గారు, లక్ష్మి గారు ఉన్నారు. అమ్మా, నానా, అత్తమ్మ, మావయ్య అని అంటూ పైకి లేవబోయింది. గౌతమ్ వచ్చి ఇతని ఆపేస్తూ జాగ్రత్త, అలా లేవకూడదు అని అన్నాడు. నాకేమైంది అని అడిగింది. నిరంజన్ గారి దగ్గరకు వచ్చి నా బంగారు తల్లి, హ్యాపీగా ఉండు అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. అలానే లక్ష్మి గారు, శేఖర్ గారు, సుమగారు కూడా దీవించి బయటికి వెళ్ళారు. వాళ్ళు అలా ఎందుకన్నారో అర్థం కాక గౌతమ్ వైపు చూసింది. గౌతమ్ నవ్వుతూ అమ్ము దగ్గరకు వచ్చి మోకాళ్ళపై కూర్చున్నాడు. అమ్మో, కడుపు దగ్గర చేయి పెట్టి చూడు నా లిటిల్ ప్రిన్సెస్, మీ అమ్మకి ఇంకా అర్థం కాలేదు అన్నాడు ముద్దు పెడుతూ. అప్పుడు అర్థమైంది అమ్ముకి. కళ్ళ నీళ్లతో తిరిగాయి. చాలా హ్యాపీగా గౌతమ్ని చూసింది. గౌతమ్ అమ్ముని హక్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు బీ పేరెంట్స్ అన్నాడు అమ్ము నుదుటిన ముద్దు పెడుతూ. అమ్ముని చూసుకోవడానికి తన దగ్గరే ఉండిపోయారు ఇద్దరి పేరెంట్స్. ఆది కూడా విషయం తెలుసుకొని వచ్చాడు. తను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పగలంతా సుమగారు, లక్ష్మిగారి ప్రేమతో, రాత్రిపూట గౌతమ్ అప్పుడప్పుడు చేసే చిలిపి అల్లరితో నెలలు గడిచాయి. అప్పుడు అమ్ముకి 6 నెలలు. శ్రీమంతం చేయాలని ఫిక్స్ అయ్యారు. అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా చేశారు. అమ్ము పట్టుచీరలో బేబీ బంప్స్తో చాలా అందంగా ఉంది. ఏదో కొత్త కాంతి ఉంది తన మొహంలో. ఆ రోజు రాత్రి ఎప్పట్లానే తన బేబీకి కథలు చెప్తూ ఉన్నాడు గౌతమ్. ప్రిన్స్, మీ మామ్ చాలా అందంగా ఉందిరా, చాలా క్యూట్గా ఉంది అని అన్నాడు. నవ్వింది అమ్ము ఆ మాటలకి. మనకి అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా అడిగింది అమ్ము. నాకైతే నా ప్రిన్సీ అనుకుంటున్నా అని అన్నాడు. నాకు అలానే అనిపిస్తుంది, కానీ అబ్బాయి కూడా పుడితే బాగుంటుంది కదా అన్నాడు దానికి. నేను లావుగా అయ్యాను కదా అంది ముద్దుగా ఫేస్ పెట్టి. లేదురా, ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు. ఏమో, నాకే అలా అనిపించింది అనింది. ఒకరోజు పడుకున్న గౌతమ్ పక్కన కూర్చొని నందు నందు అని పిలుస్తూ ఉంది. గౌతమ్ కళ్ళు తెరిచి ఏమైందిరా అని అడిగాడు. నాకు ఆకలేస్తుంది అంది. అవునా అని అంటూ లేస్తూ ఉండు, ఫుడ్ ఏమైనా చేసి తీసుకొస్తా అన్నాడు. నాకు ఐస్ క్రీమ్ ఆకలి అనంది పప్పి ఫేస్ పెట్టి. గౌతమ్ నవ్వేసి తనని ఎత్తుకొని బయటకు వచ్చాడు. కారులో కూర్చోపెట్టి స్టార్ట్ చేశాడు. అలా డ్రైవ్ చేస్తూ ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర స్టాప్ చేశాడు. తనకు కావలసిన ఫ్లేవర్స్ అన్నీ తెచ్చి తినిపించాడు. అమ్మ కూడా హ్యాపీగా తింది.
అమ్మోకి నెలలు నిండే కొద్దీ కాళ్ళు వాపులొచ్చాయి. వాటికి ఆయిల్ మసాజ్ చేస్తూ తనని ఇంకా కేర్గా చూసుకునేవాడు గౌతమ్. 9 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి పెయిన్స్ వచ్చాయి అమ్మోకి. అప్పుడు గౌతమ్ ఆఫీస్లో ఉన్నాడు, శేఖర్ గారు కూడా. అందరూ మీటింగ్లో ఉన్నారు. నిరంజన్ గారు, లక్ష్మి గారు, సుమగారు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అమ్మోకి అలా అయిందని చెప్పమని ఆఫీస్కి కాల్ చేశారు, కానీ వాళ్ళు మీటింగ్లో ఉండడం వల్ల కుదరలేదు. అమ్మో గౌతమ్ వస్తేనే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తారని పట్టుబట్టి మరీ పెయిన్స్తో అలానే ఉంది. ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చాడు గౌతమ్ కంగారుగా. రాగానే అమ్మోని పట్టుకొని కంగారుగా ఉన్నాడు. ఏం కాదు గౌతమ్ అని అంటూ, నువ్వు కూడా నాతో రావా అని అడిగింది అమ్ము. గౌతమ్ కూడా డాక్టర్స్తో మాట్లాడి లోపలికి వెళ్ళాడు. అక్కడ అమ్ముకి నొప్పులు వస్తుంటే ఇక్కడ గౌతమ్కి కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అమ్మోని ఎక్కువసేపు బాధ పెట్టకుండా బయటకు వచ్చేసింది బేబీ. బేబీ ఏడుపు విని హ్యాపీగా కళ్ళు మూసుకుంది అమ్ము అలసటతో. గౌతమ్ కళ్ళ నీళ్లతో బేబీని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళకిచ్చాడు వాష్ చేయడానికి. ఆ తర్వాత అమ్మోని ముద్దు పెట్టుకొని బేబీని వాష్ చేశాక తీసుకొని బయటకు వచ్చాడు. అందరికీ బేబీని ఇస్తూ అమ్ము కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్మోని ఒక 1 అవర్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు. బేబీని తీసుకొని అమ్ము దగ్గరికి వెళ్ళాడు గౌతమ్. అమ్ము కళ్ళు తెరిచింది. నవ్వుతూ తనే చూస్తున్న బేబీని చూసి సంతోషంతో గౌతమ్ని చూసింది. మనం ప్రిన్సెస్ అన్నాడు హ్యాపీగా అమ్ము నుదుటిన ముద్దు పెడుతూ. అమ్ము హ్యాపీగా బేబీని తీసుకొని ముద్దు చేసింది. అందరూ వచ్చి ఇద్దరుగా ఉన్న వాళ్ళను ముగ్గురు చేసి చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత అమ్ముని ఇంటికి తీసుకెళ్లారు. బేబీ డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని ప్రూఫ్ చేసింది. గౌతమ్ దగ్గర ఉంటే అస్సలు ఏడవదు. గౌతమ్ నుండి కాస్త దూరం అయితే కాస్త ఏడుపు స్టార్ట్ చేస్తుంది. గౌతమ్, అమ్ము ఇద్దరూ బేబీని చాలా బాగా చూసుకుంటున్నారు. ఆది అయితే తన మేనకోడల కోసం బెంగళూరు నుండి వైజాగ్కి షిఫ్ట్ అయ్యాడు. వాళ్లతోనే ఉంటూ హ్యాపీగా గడిపేశాడు. 6 నెలల తర్వాత పాపకి నామకరణం చేశారు. ఇద్దరి ప్రేమకు గుర్తుగా అమూల్య నుండి ఆ, గౌతమ్ నందన్ నుండి నంది కలిపి ఆనందిగా పెట్టారు పేరు. ఇక వాళ్ళది అందమైన సంతోషంతో నిండిన కుటుంబం. ఇంతటితో సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.